థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయమందు మరొకసారి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, మమ్మల్ని కోరుకుంటున్న విధానంలో, మేము జీవించాల్సినటువంటి విధానంలో, నీ సత్యవాక్యాన్ని ప్రకటించాల్సిన విధానంలో ప్రభా మేము ఉంటున్నట్లుగా ఈ బోధ ద్వారా ప్రభా మీ ముందుకు సాగటానికి సహాయం దయచేయండి. ప్రభా, నీ సత్యాన్ని ఉన్నదన్నట్టుగా అర్థం చేసుకొని ప్రకటించేటువంటి ప్రభా కృపలోకి మేము అందరూ నడవటానికి సహాయం దయచేయమని మమ్మల్ని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, దేవునామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సో మనము స్వాతంత్రం ఇచ్చే సత్యమును తెలుసుకుంటా అనేటువంటి పాఠంలోని మొదటి భాగాన్ని మనం ఉపోద్ఘాతం నేర్చుకున్నాం. అలాగే మొదటి పాఠాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. సో ఈ రోజు రెండవ యొక్క పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం. రెండవ పాఠం, నేను ఎందుకు ఈ లోకంలో ఉన్నాను. నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను. మొట్టమొదటిగా ఈ లోకంలోకి మనం ఎలా వచ్చామో చూశాము. మరి ఎందుకున్నాము ఈ లోకంలో అనేది చాలా ప్రధానమైనటువంటి పాఠంగా మనం చూడవచ్చు. ప్రపంచాన్ని అంతటిని కూడా ప్రభావితం చేసే ఈ 5 ప్రశ్నలు మనం చూస్తున్నాం. నెంబర్ 2 ప్రశ్నలో ఎందుకున్నాం, పర్పస్ ఏంటి, ఎందుకు అనేటువంటి ప్రశ్న, ఏ ఉద్దేశంతో, ఏ పర్పస్ తో మనం ఈ భూమి మీద ఉన్నాము అనేటువంటి ఆ విషయాన్ని తెలియపరిచేటువంటి ప్రశ్న. మరి కారణం మరియు ఉద్దేశం లేకుండా ఈ లోకంలోకి నేను రాలేదు అనేది సత్యమైనటువంటి మాట. ఏ కారణం లేకుండా, ఏ ఉద్దేశం లేకుండా మనం ఈ లోకంలోకి రాలేదు. అంటే ఏదో ఒక కారణం ఉంది, ఏదో ఒక ఉద్దేశంతోనే ఈ లోకానికి వచ్చాం. అయితే రక్షించబడిన వారు కూడా ఆ ఉద్దేశం అర్థం కాకపోతే ఇక రక్షించబడిన వారి సంగతి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తులు ఈ ఉద్దేశం అర్థం కాకపోతే, ఎందుకున్నాం ఈ లోకంలో అనే విషయం అర్థం కాకపోతే, మనం కూడా అన్యుల వల్లే, అంటే దేవుని ఎరుగని ప్రజల వలె ఈ లోకంలోకెళ్ళి జీవిస్తున్నట్లయితే అది ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో కూడా రెండు వైపులు ఆలోచించాలి. ఒకటి రక్షణ లేని వారు, అయితే రెండో వైపు రక్షించబడిన వారు కూడా. సరే, మీరు ఏమనుకుంటున్నారు, మనం ఎందుకున్నామండి ఈ లోకంలో? ఒకవేళ మీరు అనుకుంటే మీరు ఏమని చెప్పగలుగుతారు, మనం ఎందుకున్నాం ఈ లోకంలో? సరే, మనం అందరం ఎవరం రక్షించబడలేదు, ఆరంభంలో, సృష్టి ఆరంభంలో ఉన్నాము అనే అక్కడ నుంచే జవాబు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకున్నాం, మనిషి అనేవాడు లోకంలో ఎందుకున్నాడు అసలు? హలో అండి. హలో, అయ్యగారు చెప్పండి. ఈ లోకంలో ఎందుకు ఉన్నాము అనంటే, మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక జగతి పునాది వేయబడక ముందే ఆయన గుణగణాలను తెలియచేయాలి, ఆయన సత్య స్వార్థను ప్రకటించడానికి, ఆయనని రుజువు చేయడానికి. ఆయనే లేకుండా ఈ సమస్తం భూమిలో ఏమీ లేదు అనే మాట ప్రకటించడానికి, ఆయనని గణపరచడానికి, స్తుతించడానికి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. సో బ్రదర్, ఓకే, మీరు ఒక క్రైస్తవునిగా జవాబు చెప్పారు. నేను అడుగుతుంది ఏంటంటే, అసలు సృష్టి ఆరంభంలో ఒక మనిషిగా నేను అడిగాను జవాబు. మీరు క్రైస్తవునిగా జవాబు చెప్పారు. ఇప్పుడు ఓకే, ఎవరైనా ఇంకా ట్రై చేస్తారా? అసలు ఎందుకున్నాడు మానవుడు అనే వ్యక్తిని దేవుడు ఎందుకు ఈ లోకంలో పెట్టాడు? ఇప్పుడు మనం బైబిల్ రక్షించబడ్డాం కాబట్టి, బైబిల్ అలా ఉంది కాబట్టి మనకు తెలిసింది. అసలు మనం రక్షించబడలేదు, బైబిల్ మనకు తెలియలేదు అనుకోండి, ఏం జవాబు చెప్తాం? అసలు ఎందుకు ఒక మానవుడు ఈ లోకంలో ఉన్నాడు? ఆయన నా మహిమ నిమిత్తము నేను సృజించిన మాట ఉందండి. ఆయన భూలోకములో కూడా ఆయనను స్తుతించాలని, ఆయన మహిమ నిమిత్తము మనల్ని సృష్టించుకున్నాడు, ఆయనతో సావాసం చేయడానికి. ఓకే, సో మీరు మళ్ళీ క్రైస్తవునిగా జవాబు చెప్పారు. నేను అసలు రక్షించబడిన వ్యక్తిగా జవాబు ఎలా చెప్తారని తెలుసుకుందాం అనుకుంటున్నా. మీరు మళ్ళీ ఒక క్రైస్తవునిగానే జవాబు చెప్పారు. ఓకే అండి, ఎవరైనా ప్రయత్నం చేయగలుగుతారా? ఒక రక్షింపబడిన వ్యక్తిగా నేను అడిగాను. అంటే ఆరంభంలో, ఇప్పుడు మనం అందరం సృష్టి ఆరంభంలో ఉన్నాం, ఇంకెక్కడికి రాలేదు. ఆయన సృష్టిలో ఒక భాగంగా అయ్యారు, ఆయన సృష్టిలో ఒక భాగంగా మనం కూడా ఉన్నాం అనేది ఆలోచించుకోవాలి. ఓకే,
సరే అండి, ఒక చిన్న కథ చెప్తాను. సిఎస్ లూయిస్ గారు అనుకుంటా ఇది రాసింది. సో ఒక వ్యక్తి ఒక ఓడ దగ్గరికి వెళ్ళాడంట. సారీ, ఒక సముద్రం ఒడ్డుకెళ్ళి అక్కడ సముద్రం లోపల ఉన్న ఓడ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి అడిగాడంట, ఓడ నువ్వు ఎందుకు ఈ సముద్రంలో ఉన్నావు అని అడిగాడంట. అసలు ఓడ నువ్వు ఎందుకు ఈ సముద్రంలో ఉన్నావు అని అడిగాడంట. అందుకు ఓడ ఆలోచించి 2 జవాబులు చెప్పిందంట. ఏంటి అంటే, ఒకటి మొట్టమొదటిది ఏంది అంటే, నేను ఈ సముద్రంలో మునిగిపోకుండా ఉండటానికి అందంట. నేను ఈ సముద్రంలో మునిగిపోకుండా ఉండటానికి నేను ఈ సముద్రంలో ఉన్నాను అందంట. రెండోది ఏమని చెప్పిందంట, నా చుట్టూ చాలా ఓడలు ఉంటాయి, ఇతర ఓడలు కూడా వస్తా ఉంటాయి అప్పుడప్పుడు. వాటిని నేను ఢీకొట్టకుండా ఉండటానికే నేను ఇక్కడ ఉన్నాను అందంట. వాటిని నేను ఎలాంటి వాటికి ఎలాంటి హాని చేయకుండా, వాటిని ఎలా తాకకుండా నేను నా దారిలో నేను వెళ్ళడానికే ఉన్నాను అన్నాడు. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే, సిఎస్ లూయిస్ గారు చాలా లాజికల్‌గా చాలా మంచి ఉద్దేశంతో రాసినటువంటి చిన్న సందర్భం అది. భూమి మీద ఒక రక్షించబడని వ్యక్తిని అడిగితే, ఒకవేళ దేవుని గురించి ఎరగని వ్యక్తిని అడిగితే 2 విషయాలు చెప్తాడు. భూమి మీద ఎందుకున్నావు అనంటే, నేను మంచిగా ఉండడానికి ఉన్నాను అంటాడు. రెండోది ఏమంటారంటే, నేను ఇతరులకి ఎలాంటి హాని చేయకుండా నా బ్రతుకు నేను చక్కగా బ్రతుకుతే చాలు, నేను మంచిగుంటే చాలు, నేను మంచిగా ఉండటానికే నేను ప్రయత్నం చేస్తున్నాను అంటాడు. అంటే సహజంగా వచ్చేటువంటి జవాబులవి. అంటే ప్రపంచంలో ఇప్పుడు మీరు మీరు దేవుల్లో ఉన్నారు కాబట్టి, పరిచర్యలో ఉన్నారు కాబట్టి, సేవకులుగా ఉన్నారు కాబట్టి, మీరు ఒక క్రైస్తవులుగా సమాధానం చెప్పారు. నేను అసలు మొట్టమొదటి కండిషన్ అది పెట్టాను. క్రైస్తవులుగా జవాబు చెప్పకూడదని. సో మనకు తెలుసు, కొన్ని విషయాలు తెలుసు. ఓకే. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు మీరు బయటికెళ్తారు. మీరు బయటికెళ్ళి క్రైస్తవ పద్ధతిలో జవాబు చెప్పడానికి ప్రయత్నం చేసిర్రు. ఫస్ట్ వాళ్ళకి అర్థం కావాలా, అసలు ఏంటి అనేది. ఎందుకున్నాం ఈ లోకంలో అనేది వాళ్ళకి అర్థం కావాలి అంటే, మనము కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. సరే. ఇప్పుడు ఇదే ప్రశ్నను సిఎస్ లూయిస్ గారు ఏమంటారు అంటే, మీరు మానవులకి ఇదే ప్రశ్నను అప్లై చేసి అడిగి చూడండి అంటాడాయన. మనిషిని ఇదే ప్రశ్నను అనుభవించి అడిగి చూడండి అంటాడు. ఇప్పుడు మనిషి ఇలాగ జవాబు చెప్తాడంట. మనిషి ఇలాంటి జవాబులే చెప్పే అవకాశం ఉంటది అనేది ఆయన ఉద్దేశ్యం. అప్పుడు ఈ ప్రశ్న అడిగిన ఆయన జవాబు ఏంటి అంటే, ఓడతో ఏమన్నాడంటే, అసలు నువ్వు సముద్రంలో మునిగిపోకుండా ఉండడానికి అయినట్లయితే అసలు ఓనర్ ఒక వ్యక్తిని తయారు చేసి సముద్రంలో పెట్టకపోతే అసలు మునిగిపోయాల్సిన ప్రమాదమే ఉండదు కదా అంటాడు. నేను సముద్రంలో పెట్టకపోతే నేను ఇతర ఓడలను ఢీకొట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా. అయితే నువ్వు చెప్పిన సమాధానం రైట్ కాదు అంటాడు. అంటే ఎందుకు అనంటే, మానవుడు అనే వాడికి అర్థం కావాలి అసలు ఎటువైపు వెళ్తున్నాడు, ఎందుకున్నాడు అనేది మన చుట్టుపక్కల మనకే అర్థం కాల. మీకు ఇప్పుడు క్రైస్తవులుగా సేవలో ఉన్నారు కాబట్టి రైట్ ఆన్సర్స్ మీరు చెప్పింది, దేవుని మహిమ కొరకు దేవుడు మనల్ని సృజించుకున్నాడు అనేది అది వండర్ఫుల్ ఆన్సర్, రైట్ ఆన్సర్, అది అందులో డౌట్ లేదు. సో అయితే మానవుడు నిజంగా దాని కొరకే బ్రతుకుతున్నాడు. ఒకవేళ మనకు ఆన్సర్ తెలుసు, వాళ్ళకేమో అన్యులకు ఆన్సర్ తెలియదు, క్రైస్తవులైన మనకు ఆన్సర్ తెలుసు. మరి వాళ్ళకి తెలియకపోవడం మనకు తెలవడం వల్ల ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న రేజ్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాళ్ళలాగానే ఒకవేళ మనం బ్రతికినట్లయితే మనకు జవాబు తెలవడం వల్ల ప్రయోజనం ఏంటి అనే ప్రశ్న రేజ్ అవుతుంది. నిజమా కదండి? అవునండి. అవునయ్యా. సో చూద్దాం. కొలస్సీ 1:16 మనందరికి తెలిసినడు. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చూడండి, యేసుక్రీస్తుకున్నటువంటి అంటే ఆ దైవత్వము ఎంత ఉన్నతమైనదో ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే కొలస్సీ సంఘంలో ఒక సమస్య ఉంది. కొలస్సీ సంఘంలో 4 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నట్టుగా మనం చూస్తాం ఒక కొలస్సీ సంఘంలో. అందులో మొట్టమొదటి ప్రధానమైన సమస్య ఏంటి అనంటే, లీగలిజం, అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి ఒక గుంపు కొలస్సీ సంఘంలో ఉన్నది. కాబట్టి పరిపూర్ణత అనేది యేసుక్రీస్తుని బట్టి కలగదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల కలుగుతది. కాబట్టి విశ్రాంతి దినము, అమావాస్య మళ్ళీ ఇవన్నీ చేసుకుంటేనే ఒక మానవుడు పరిపూర్ణుడు అవుతాడు తప్పించి యేసుక్రీస్తులో పరిపూర్ణత లేదు అనేటువంటి ఒక తప్పుడు బోధ కొలస్సీ సంఘంలో ఉన్నది. సో అప్పుడు పౌలు ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తు యందే నివసించుచున్నదని ముక్కుసూటిగా జవాబు చెప్పడం మనం చూస్తాం. రెండో ప్రమాదం ఏమున్నది అనంటే, గ్నాస్టిజం అంటాం మనం. సో జ్ఞానవాదం. కొలస్సీలో రెండో ప్రమాదకరమైన తప్పుడు బోధ ఏంటంటే, జ్ఞానవాదానికి కొంతమంది మొగ్గు చూపుతున్నారు. అంటే క్రీస్తు సరిపోడు, మనకు జ్ఞానం ఉంటేనే మనము కొన్నిటిని సాధించుకోగలుగుతాం, జ్ఞానం ఉంటేనే కొన్నిటిని మనము రీచ్ కాగలుగుతాం, చేరుకోగలుగుతాము. కాబట్టి
జ్ఞానవాదం అనేది మ్యాండేటరీ, జ్ఞాస్టిజం అనేది మ్యాండేటరీ అనేది 2వ అధ్యాయంలో పౌలు దాన్ని ఖండించడం చూస్తాం. క్రీస్తే దేవుని జ్ఞానమై ఉన్నాడు అంటాడు. అందుకే యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుని జ్ఞానం, క్రీస్తుని మించిన జ్ఞానం ఈ భూమి మీద లేదు అనేటువంటి జవాబునివ్వడం మనం చూస్తాం. మూడోది, కొలస్సీ సంఘంలో ఉన్నటువంటి మూడో ప్రమాదకరమైన తప్పుడు బోధ ఏంటి అనంటే అసెసిటిజం అంటాం. అంటే ఏంటిది అంటే దేవదూతల్ని ఆరాధించే ఒక గుంపు ఉన్నది. మాకు దేవదూతలు తెలుసు, మేము దేవదూతలు ఆరాధిస్తాం, మాకు దర్శనాలు ఫుల్లొస్తాయి, మేము ఇలా అలా అని చెప్పేసి మిస్టిజం అంటాం, క్షమించాలి, మిస్టిజం. సో ఇలాగా మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి మూడో గుంపు ఉన్నది ఇక్కడ. దాన్ని కూడా తప్పు పట్టాడు పౌలు, దాన్ని ఖండించాడు. సో యేసుక్రీస్తు ఎనఫ్ అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు మనకు చాలిన వాడు, అన్ని ఆయన లోపలే ఉన్నాయి, యేసుక్రీస్తే ముఖ్యమని చెప్తున్నాడు. నాలుగోది ఏంటి అని అంటే కొలసి సంఘంలో ఉన్నటువంటి తప్పుడు బోధ. నాలుగోది ఏంటి అంటే అసెసిటిజం అంటాం. అంటే వైరాగ్యవాదం, వైరాగ్యం అని అంటారు. వైరాగ్యం అంటే ఇది తినొద్దు, అది తినొద్దు, ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, ఇక్కడ కూర్చోవద్దు, అక్కడ కూర్చోవద్దు అనేటువంటి ఇలాంటి కొన్ని, మేము తెల్లబట్టలు వేసుకుంటేనే ఇది, అది వేసుకుంటేనే ఇది అనేటువంటి ఒక తప్పుడు అవగాహన అక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అంటే అక్కడ ఎస్పెషల్ తెల్లబట్టల గురించి లేదు, ఇప్పుడు అలాంటివి మనం చాలా పెట్టుకున్నాము. అక్కడ కూడా ఏంటంటే రుచి చూడవద్దు, ఇది ఇవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును కదా అంటున్నాడు పౌలు. వాడుకొనుట చేత నశించిపోయే వాటిని క్రీస్తు స్థానంలోకి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది అందుకే అంటాడు, నిజంగా మీరు పైన క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకండి అంటాడు. సో దాని కొరకే కొలస్సీ 1:16లో ఈ జవాబు చెప్పడం జరిగింది. ముందుగానే చెప్పాడు. ఏలే అనగా ఆకాశం అందున్నవి గాని, భూమి అందున్నవి గాని, దృశ్యమైనవి గాని, అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను సృజించబడెను, ఆయనను బట్టి సృజించబడెను. అంటే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపించడానికే పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక రాస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు లేకుండా ఏమీ లేదు అనేది పౌలు యొక్క ముక్కుసూటి అయినటువంటి జవాబు. జ్ఞానం ఆయననే, శక్తి ఆయననే, దైవత్వం యొక్క పరిపూర్ణత ఆయననే, సమస్తం ఆయననే అనేది ఆయన కొలస్సీలో ప్రతి పత్రిక కొలస్సీ పత్రికలో ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. ఓకే, అది సందర్భం కాబట్టి చెప్పాను. సామెతలు 16:4 చూద్దాం. యెహోవా ప్రతి వస్తువునంట దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినముకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. అంటే చూడండి, భూమి మీద ఒక వస్తువు ఉంది, ఎందుకు ఉంది అని అంటే దానికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. అవునా కదండి? చూడండి, దేవుడు అంట ప్రతి వస్తువును దాని పని నిమిత్తమే కలగజేసాడు. అంటే ఏ వస్తువు ఏ పని కొరకు నిర్ణయించబడిందో, ఏ పని కొరకు నియమించబడిందో అదే పని చేయాలి, మరొక పని చేయకూడదు. చూడండి, ప్రపంచంలో కొన్ని వేల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఏది ఎందుకోసం సృజించబడిందో దానికోసమే అది బ్రతుకుతుంది, ఒక మానవుడు తప్పించి. ఏది దేనికోసం అయితే సృజించబడిందో దానికోసమే బ్రతుకుతుంది. పాము పాములాగానే ఉంటది, పాము మరొకలాగా ప్రవర్తించదు. తేలు తేలులాగానే ఉంటది, ప్రతి జీవరాశి కుక్కలాగానే ఉంటది, ప్రతి జీవరాశి దానిలాగానే ఉంటుంది. అది మరొక విధంగా ప్రవర్తించదు, మరొక పని చెయ్యదు, తనకు వచ్చిన పనే చేస్తుంది, ఒక మానవుడు తప్పించి. సో అలాగే భక్తిహీనులు కూడా ఉన్నారు. వాళ్ళని నాశన దినానికి దేవుడు కలగజేశాడు అని అంటే ఇంటెన్షనల్ కలగజేశాడు అని అర్థం కాదు, దాని తర్వాత చూద్దాం. హెబ్రీ 2:10 ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులనంట మహిమకు తెచ్చుచుండగా ఆయన వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును అంటున్నాడు. ఎవరి నిమిత్తం సమస్తం ఉన్నాయి, ఎవని వలన సమస్తం కలుగుచున్నవి? చూడండి, అన్ని సమస్తము దేవుని నిమిత్తమే ఉన్నాయి, దేవుని కొరకే ఉన్నాయి. అంటే క్రీస్తు నిమిత్తం ఉన్నాయి, క్రీస్తు కొరకు ఉన్నాయి. అందుకే అంటాడు, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే అంటే భూమి మీద ఉన్నటువంటి రక్షించబడిన ప్రతి వ్యక్తిని మహిమకు తీసుకురావడం అనేది దేవుని సంకల్పం అంట. అందుకోసం ఆయన వారి రక్షణకర్తను, ఎవరినైతే మన మహిమలోకి తీసుకురావాలనుకుంటున్నాడో వారి రక్షణకర్త అంటే క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనల్ని మహిమకు తీసుకురావాలి, మన రక్షణకర్త ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తును అంటే శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును అంటున్నాడు. ఎవరికి? దేవునికి తగును. దేవుడు యేసుక్రీస్తును శ్రమల ద్వారా సంపూర్ణంగా చేస్తున్నాడు. ఎందుకు? మనల్ని మహిమకు తీసుకురావాలి అంటే యేసుక్రీస్తు ఈ శ్రమలన్నీ అనుభవించాల్సిందే. మనలను మహిమపరచాలి అంటే, మనల్ని మహిమలోకి తీసుకెళ్ళాలి అంటే యేసుక్రీస్తుని ఈ శ్రమల ద్వారా తీసుకెళ్లాల్సిందే. చూడండి, మన కొరకు, మన మహిమ కొరకు అంట యేసుక్రీస్తును దేవుడు శ్రమల పాలు చేశాడంట. ఎంత అద్భుతమైన మాటను చూడండి. చూడండి, ఇక్కడ ఎవరి ద్వారా సమస్తం సృజించబడ్డాయి అంటే దేవుని ద్వారానే కదా. ఎవరి కొరకు సమస్తం సృజించబడ్డాయి? దేవుని కొరకే కదా. మరి
సృజించబడినటువంటి ఉద్దేశం భూమి మీద ఒక వస్తువు సృజించబడింది లేదా మనిషి అయినా మనము సృజించబడ్డామంటే పర్పస్ ఏంటి అంటే ఇక్కడ దేవుని కొరకు, దేవుని ద్వారానే సృజించబడ్డాము, దేవుని కొరకే మనం అందరం సృజించబడ్డాము. మరి దేవుని ద్వారా దేవుని కొరకు సృజించబడిన మనము దేవుని కొరకు నిజంగా బ్రతుకుతున్నామా? ప్రతి క్షణం ప్రతి అనుభవం మన జీవితంలో ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత సమయం వరకు నేను దేవునికి చెందిన వ్యక్తిని, నేను దేవుని ద్వారా సృజించబడిన వ్యక్తిని, దేవుని ద్వారా నిర్మించబడినటువంటి వ్యక్తిని. మరి నేను దేవుని కొరకే బ్రతుకుతున్నానా లేదా అనేది నిజంగా ఇక్కడ పరిశీలించుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు చాలా మంది క్రైస్తవులుగా సేవలుగా ఉన్న వాళ్ళు కూడా ఈ జవాబులు తెలుసు కానీ ప్రాక్టికల్ గా దేవుని కొరకు బ్రతకడంలో విఫలమయ్యారు అనేది కూడా వాస్తవమైనటువంటి విషయం. అది మనకు కొంచెం నొప్పిని కలిగించేదైనా, బాధ కలిగించేదైనా దాన్ని అంగీకరించి తీరాల్సిందే కదా. దేవుని కొరకు నిజంగా బ్రతుకుతున్నామా? నేను దేవుని కొరకు బ్రతకకుండా అన్యజనులను దగ్గరికి వెళ్ళి వాళ్ళను దేవుని కొరకు బ్రతికేలా నేను చేయగలుగుతానా? ఒకవేళ అలా చేయాలనుకుంటే చేయగలుగుతానా? ఒకసారి ఆలోచించండి సింపుల్ గా. ఒక డాక్టర్ కాని వాడు మరొక వ్యక్తిని డాక్టర్ని తయారు చేయలేడు. ఇప్పుడు నేను దేవుని కొరకు బ్రతకకుండా మరొక వ్యక్తిని దేవుని కొరకు బ్రతికేలా నేను చేయలేను వాస్తవం చెప్పాలి అంటే. డ్రైవింగ్ రానోడు మరొక వ్యక్తికి డ్రైవింగ్ నేర్పించినట్టే నేను దేవుని కొరకు బ్రతకనప్పుడు నేను మరొక వ్యక్తిని దేవుని కొరకు బ్రతికేలా చేయలేనేది వాస్తవ విషయం. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే చాలా మంది దేవుని కొరకు బ్రతకకుండానే అనేకులను దేవుని కొరకు మేము బ్రతికేలా చేస్తామనేటువంటి కంకణం కట్టుకొని ముందుకెళ్ళిపోతున్నారు పరిచర్యలో. అది అన్నిటికంటే దౌర్భాగ్యకరమైన స్థితి అని చెప్పుకోవాలి. ఇప్పుడు చెప్పండి, సృష్టి దాని కొరకే సృష్టించబడినదా లేదా సృష్టికర్త కొరకు సృష్టించబడినదా? అయ్యగారు చెప్పాలి. సృష్టి దాని కొరకు. ఓకే, సృష్టికర్తకు. ఓకే, కానీ మనకు సమస్తం సో సృష్టి దాని కొరకే సృష్టించబడినదా లేక సృష్టికర్త కొరక అనే ప్రశ్న వేసుకున్నప్పుడు మీరు చెప్పినటువంటి జవాబు అంటే సృష్టికర్త కొరకే కదా. ఇప్పుడు చూడండి, మీరు ఒక మొబైల్ తెచ్చుకున్నారు, మొబైల్ మీ కొరకు పనిచేయాలా, మీరు మొబైల్ కొరకు పనిచేస్తారా? మనం ఒక బైక్ తెచ్చుకుంటాం, బైక్ మనకు ఉపయోగపడాలా, మనం బైక్ ఉపయోగపడాలా? మనం కొనుక్కున్నాం, మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మన కొరకు తయారు చేసుకున్నాం, మన కొరకు కొనుకొచ్చుకున్నాం, అవునా? తయారు చేసిన వాడు కూడా తన కొరకే. మనకు ఇప్పుడు మనము భూమి మీద ఏ వస్తువులు అయితే తయారు చేసుకున్నామో అవన్నీ మన కంఫర్ట్ కొరకే కదండి. మనం మంచి బిల్డింగ్ కడుతున్నాం, కార్లు తయారు చేసుకున్నాం, బ్రిడ్జిలు వేసుకుంటున్నాం, ఇవన్నీ మన కొరకే కదా. మనము మానవుడి చేత సృష్టించబడినది ప్రతిది కూడా మానవుని కొరకే కదండి. అవునయ్యా. ఎందుకు? మానవుడు కంఫర్ట్ గా ఉండటానికి, మానవుడు సుఖంగా జీవించడానికి, మానవుడు ఇబ్బందులు లేక ఉండడానికి, మానవుడు ఏదైతే సృష్టించుకున్నాడో అది మానవుని కొరకే. సృష్టి ఎప్పుడు కూడా సృష్టికర్త కొరకే. మనం సృజించుకున్నవి మన కొరకే వాడుకోవాలి, మన కొరకే ఉండాలి అవి, అంతేగాని వాటి కొరకు మనం లేము. ఇప్పుడు మీ ఇంట్లో ఒక చైర్ ఉందండి, మరొక చైర్ తెచ్చుకున్నారు అనుకోండి, ఉద్దేశం ఏంటి? ఓకే, ఇంట్లో మొదటి చైర్ కొంచెం బోర్గా ఫీల్ అవుతుందండి, అందుకే నేను రెండో చైర్ తెచ్చుకున్నాను ఎవరు చెప్పరు ప్రపంచంలో, అవునా? మా ఇంట్లో ఒకటే చైర్ ఉండదు, పాపం అది ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, ఒంటరిగా ఉండి ఒంటరితనం అనుభవిస్తుంది, అందుకే నేను రెండో చైర్ కొనుక్కున్నాను అని ఎవరు చెప్పరు, అవునా? అవును. రెండో చైర్ తెచ్చుకున్న మన కొరకే, మూడో చైర్ తెచ్చుకున్న మన కొరకే, అవునా అండి? అవునండి. సో అంతేగాని అంటే ఇప్పుడు సృష్టిలో ఏదైతే మనం సృష్టించుకున్నామో అవి మన కొరకే. అవి వాటికి ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. అఫ్ కోర్స్ మనం చైర్ కూర్చోవడానికి తెచ్చుకుంటాం, కానీ దాని మీద టవల్ ఆరేస్తాము, ఇంకొకటి ఆరేస్తాం, కొంతమంది బియ్యం డబ్బాలు కూడా పెట్టేసుకుంటారు, అది వేరే విషయం. కానీ దాని ఉద్దేశం, చైరు తయారు చేసినోడు దాని కొలతలు కానీ దాని ఆకారం కానీ మానవుడు కూర్చోవడానికి అనుకూలంగా తయారు చేశాడు, అంతేగాని వేరే వేరే ఉద్దేశాల కోసం మానవుడు దాన్ని తయారు చేయలేదు, అవునా కదండి? తయారు చేసిన వాడు వాడుకోవడంలో మనం రకరకాలుగా వాడుకుంటాం, అది వేరే విషయం. కానీ ఉద్దేశం అయితే అది కాదు కదా. నేను 10 పనుల కోసం వాడుకున్నంత మాత్రాన దాని ఉద్దేశం అది కాదు, దాన్ని తయారు చేసిన ఉద్దేశం అది కాదు. అలాగే మానవుడు దేవుని కొరకే సృష్టించబడ్డాడు, మానవుడు అనే వ్యక్తి దేవుని కొరకే నిర్మించబడ్డాడు. కాబట్టి మానవుడు దేవుని కొరకే బ్రతకాలి, అందులో ఎలాంటి అది లేదు, ఇంకా ఎలాంటి అనుమానం లేనటువంటి జవాబు. ఖచ్చితంగా మనిషి అనేవాడు దేవుని కొరకే బ్రతకాలి, కానీ మనిషి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. మనిషి దేవుని కొరకు బ్రతకాల్సినటువంటి మనిషి చూడండి ఏమంటున్నాడో, యెషయా 43:7 చూడండి.
నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేస్తిని, వారిని పుట్టించిన వాడను నేనే అంటున్నాడు. చూడండి, దేవుడంట మనుషులను ఎందుకోసం తయారు చేశాడు? తన మహిమ నిమిత్తం అంట మానవుని సృజించాడు తన మహిమ నిమిత్తం. మనుషులను సృజించుకున్నది ఎందుకు? ప్రతి మానవుని రక్షించబడిన వారికి వెళ్ళి తెలియాలి ఇది. ఓ బాబు, అంటే ప్రతి మన తమ్ముడైనా చెల్లైనా రక్షించబడిన సహోదరులకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, దేవుడు నేను సృజించుకున్నది తన మహిమ కొరకు అనే విషయం వాళ్ళకి అర్థం చేయించాలి, వాస్తవం చెప్పాలి అంటే. ఎందుకంటే ప్రతి మానవుని యొక్క ఉద్దేశం, ఈ వస్తువుల గురించి చెప్పాలి. ఈ వస్తువు ఎందుకు తెచ్చుకున్నావు? నీ కొరకే కదా. మరి నువ్వెందుకున్నావో నీకు తెలుసా అని అడగాల. మనకు అర్థం కావాలి, వాళ్ళకి అర్థం చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఇన్ని వస్తువులు నువ్వు తెచ్చుకున్నావు కదా, నీ కొరకే కదా. మరి నువ్వెవరి కొరకున్నావో నీకు తెలుసా? ఎందుకోసం బ్రతుకుతున్నావో నీకు తెలుసా? తెలియదు. అందుకే కోటి విద్యలు కూటి కొరకు అన్నట్లు అయిపోయింది. మానవుడు బ్రతుకుతే చాలనుకుంటున్నాడు. ఎలాగైనా బ్రతికేయాలా, ఎలాగైనా సంపాదించుకోవాలి. అందుకే మనిషి తన పర్పస్, తన ఉద్దేశాన్ని, తన బ్రతుకు యొక్క ఏ ఉద్దేశం కొరకు బ్రతకాలో ఈరోజు చాలా మందికి తెలియదు. క్రైస్తవులు కూడా వారితో పాటు పోటీ పడుతున్నారు. అందుకే అన్యుల కంటే తెలియదు వారు ఎందుకోసం బ్రతకాలనేది. వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు గోల్స్, మంచిగా ఉండాలి, ఇతరులకు సహాయం చేయాలి, ఇలాంటివి పెట్టుకుంటారు. కానీ అది పర్పస్ కాదు, కంప్లీట్ పర్పస్ కాదు. ఏ పర్పస్ అయినా ఒకటే, రక్షించబడిన వాడైనా రక్షించబడి అందరినీ దేవుడు తన మహిమ కొరకే సృజించుకున్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకమైన ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం మనం చూస్తున్నాం, అందులో డౌట్ లేదు కదా. ఇక్కడ ఒక జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. సో చెప్పండి, మనందరూ తెలుసు దేవుడు మనుషులు ఎందుకు సృజించుకున్నాడు అండి? దేవుని మహిమపరచడానికి. దేవుని మహిమ కొరకు కదా, దేవుణ్ణి మహిమపరచడానికి. మరి ఏంటిది దేవుని మహిమపరచడం అంటే? చెప్పగలుగుతాం మనం? దేవుని మహిమ కొరకు మనం సృజించుకున్నాడు. సరే, అది ముందు ముందు చూద్దాం. అదే ప్రశ్న అడుగుతున్నాను. ఆయన మహిమ కొరకు సృజించబడితిమి అనగా అర్థం ఏంటి? మరి మనం అందరం, మీరు కూడా చెప్పారు, ఇంతకుముందు ఒక అయ్యగారు కూడా చెప్పారు, దేవుడు తన మహిమ కొరకు మనం సృజించుకున్నాడని. ఇప్పుడు చెప్పండి, అందరం మనందరికి తెలిసిన జవాబు, మనం అందరం సృజించబడింది దేవుని మహిమ కొరకే అని తెలుసు. మరి దేవుని మహిమ కొరకు సృజింపబడితిమి అనగా అర్థం ఏమిటి? చెప్పగలుగుతామా? ఒకసారి ఆలోచించండి. మీ అందరికి తెలిసిన జవాబులే, మీరు ట్రై చేయండి ఒకసారి. మనం దేవుని మహిమ కొరకు సృజింపబడితిమి అనగా అర్థం ఏంటి? అసలు ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఆయన గణపరిచే రీతిగా ఆయనకు హెచ్చు స్థాయి కలిగినట్టుగా ఆపాదించడం, పానం ఎలాగా? చేసిన భోజనం చేసిన ఆయన మహిమ కొరకు చేయాలన్నది. అఫ్ కోర్స్ అదే అడుగుతున్నాను, దాని అర్థం ఏంటి? మీరు చెప్పారు వాస్తవం వాక్యంలో, కానీ అర్థం ఏంటి? మనకు అర్థమైందా? అది దాని భావం దేవుణ్ణి అర్థమైంది? దేవుడిగా కనపరచడం, దేవుణ్ణి దేవుడిగా మహిమపరచడం అంటే దేవుణ్ణి దేవుడిగా కనపరచడం అంటే ఆయన మనకు గుడ్డివానిగా చేయలేదు, చెడువానిగా చేయలేదు, మనం మంచిగా చేసిండు. మనం తెచ్చుకునే వస్తువు వాడబడుతుంది కదా, మనం కూడా ఆయన కొరకు చేసుకుండు కనుక ఆయన మయంపరిచే రీతిగా నోటి ద్వారా కానీ, కంటి ద్వారా కానీ, మన జీవన విధానం ద్వారా కానీ మనం కరెక్ట్ గా ప్రభు మాట ప్రకారం ఉన్నప్పుడే ఆయన మయంపరిచినట్టు. ఓకే, ఇంకా ఎవరైనా? మనం బలహీనలము, మనం అయోగ్యులము, ఆయన సత్యవంతుడు, నీతిమంతుడు, యోగ్యుడని ఆయనకు ఆపాదించడమే మహిమపరచడం. ఓకే, అలాగే బైబిల్లో ఉందా అండి? తప్పుగా అనుకోవద్దు. నేను జస్ట్ మనం అందరం, మీరు సేవకులు కాబట్టి, నేను కూడా మీతో పాటు కాబట్టి సేవకుని కాబట్టి అలా అడుగుతున్నాను. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనం బలహీనం పాపులంగా ఉన్నాము. అంటే మహిమపరచడం అంటే తండ్రికి రావాల్సిన ఘనత, యజమానికి రావాల్సిన ఘనత ఆయనకి ఇవ్వాలని ఉంది కదండి. అవును, ఇవ్వాలి అని నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ ఉన్నాయండి, ఎలా అని అడుగుతున్నా. అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అని అడుగుతున్నాను. అర్థం ఏమిటంటే మన వస్త్రముల ద్వారా, మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, అంటే మన జీవన శైలి ద్వారా ఆయనకు ఆధిక్యతను ఆపాదించడం, లేక ఒక స్థానాన్ని ఆపాదించడమే మహిమపరచడం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సంఘాలు మనం చూస్తున్న పరిస్థితులు ఏంటంటే, మహిమపరచడం అంటే ఏమనుకుంటున్నారు అంటే, కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు కాబట్టి నేను మిమ్మల్ని మరలా అడిగాను, క్షమించాలి. సో మహిమపరచడం అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు అంటే, ఆదివారం ఒక అరగంట సేపు లేదా 15-20 నిమిషాలు మహిమ 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 స్తోత్రం 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 చెప్పడమే అనేటువంటి ఆ పరిస్థితికి వెళ్ళిపోయారేమో అని భయం వేస్తుంది నాకైతే. నేను భయపడుతున్నాను. ఎందుకంటే
అక్కడే ఆగిపోయింది మహిమపరచడం అనేది. స్తోత్రం, 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 మహిమ, మహిమ, మహిమ అనేటువంటి ఒక 10 నిమిషాలు చెబితే దేవుని మహిమపరిచినట్టే అనేటువంటి భావజాలము కొంతమందిలో ఉండిపోయిందనేది నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఆ భ్రమలోనే ఉన్నారయ్యా. అది కరెక్టే మీరు చెప్పేది. అవునండి, అవును. అంటే సంగీతం ద్వారానో, మ్యూజిక్ ద్వారానో, లేకపోతే చెప్పడం ద్వారానో ఏదో ఒక హంగు ఆర్భాటం చేసేంత ఆ కాసేపటికి మహిమపరచడం అని దాన్ని బట్టే తృప్తి పడే వాళ్ళు ఉన్నారు చాలా మంది. యెస్ బ్రదర్. నాకందుకే బాధేసింది. అంటే మహిమపరచడం అంటే అక్కడ అనుకున్నారు. ఇప్పుడు ఎవరైనా గాని మహిమపరచడం అనంటే ఒకవేళ అది అనుకున్నట్లయితే ఎంత ప్రమాదకరమైన విషయము క్రైస్తవ సంఘంలో. ఖచ్చితంగా నాయకులు, విశ్వాసులు దీన్ని అర్థం చేసుకునేటువంటి స్థాయికెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నాను. నేను ఆఫీస్‌లోకెళ్ళి 8 గంటలు డ్యూటీ చేయాలి. కానీ డ్యూటీ చేయకుండా ఈ కంపెనీ ఎదుగును గాక, ఈ కంపెనీ ఎదుగును గాక, ఈ కంపెనీ ఎదుగును గాక అని 8 గంటలు చెప్పొస్తే ప్రపంచంలో ఏ కంపెనీ కూడా ఎదగదు గదా! పని చేస్తేనే అది డెవలప్ అవుతుంది. అలాగే అవునయ్యా. దేవుని కొరకు జీవిస్తేనే మహిమ వస్తుంది తప్పించి, మనం ఒక అరగంట సేపు మహిమ కలుగును గాక అని చెప్పినంత మాత్రాన దేవుని మహిమ రావడం అసంభవమైన విషయమే గదా! ఒక వ్యవసాయదారుడు పొలం గట్టుకెళ్ళి విత్తకుండా, పొలం దున్నకుండా, విత్తకుండా, ఏం చేయకుండా పొలం గట్టు మీద కూర్చొని పంట మొలుచును గాక, పంట మొలుచును గాక, పంట మొలుచును గాక అని రోజు ఒక 15 నిమిషాలు చెప్పొచ్చిండనుకోండి, ప్రపంచంలో ఎక్కడ కూడా పంట మొలవదు గదా! అవునయ్యా. అవును. అలాగే నేటి సంఘాల్లో చాలా మంది దేవునికి స్తోత్రం, 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 మహిమ, మహిమ అలా చెబితే దేవునికి మహిమొస్తదేమో అనేటువంటి భ్రమలోనే ఉండిపోయారు చాలా మంది. నిజమే అటాంటి భ్రమల్ని మనము ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. సత్యవాక్యం ద్వారా వాటిని విరగొట్టాలి అలాంటి భ్రమలను. సో, చూద్దాం. దేవుని మహిమపరచడం అంటే మీరు చెప్పింది వాస్తవం. మన మాట, మన ప్రవర్తన, మన జీవన శైలి అన్ని విషయాల ద్వారా గూడా మనం దేవునికి మహిమకరంగా జీవించాలనేది కొత్త నిబంధనలో అపోస్తులు చాలా స్పష్టంగా, విపులంగా వివరించడం మనం చూస్తా ఉంటాం. కానీ నేటొచ్చినటువంటి ఈ ఆరాధికులు కొత్త కొత్త పుంతలు అంటే కొత్త కొత్త వింతల్ని అలవాటు చేస్తూ వర్షిప్ లీడర్స్ కొంచెం ప్రమాదకరమైనటు స్థితిలోనే సంఘాలను పెట్టాడని మనం తెలుసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదనుకుంటున్నాను నేనైతే. నంబర్ 1. సో, ఆయన మహిమ కొరకు సృజింపబడితిమి అనగా అర్థం ఏమిటంటే, దేవుని నామ ఘనత కోసం జీవించుట. అంటే నేను ఏ పని చేసినా, నేను ఇటు ఎళ్తున్నాను అంటే యెస్, నేను చెక్ చేసుకోవాలి. నేను ఇలా జీవిస్తే దేవునికి మహిమొస్తదా రాదా? ఇలా జీవిస్తే దేవునికి ఘనతొస్తదా రాదా? అనేది నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా మందికి అది తెలియట్లేదు. దేవుని నామ ఘనత కోసం మనం నిజంగా జీవిస్తున్నామా? అరే! ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని పరిస్థితులుంటాయి. మనం సమాజంలో జీవిస్తున్నాం. మనం కరెక్ట్‌గా జీవించకపోతే, నమ్మకంగా జీవించకపోతే, యథార్థంగా జీవించకపోతే, ఒక పని వాళ్ళ గురించి బైబిల్‌లో ఒక మాట ఉంటే మీరు చూడొచ్చు. ఎఫెసులో రాసిన పత్రికలో గాని, తిమోతి రాసిన పత్రిక మీరు 6వ అధ్యాయం మొదటి వచనంలో మీరు చూస్తే ఏంటిదంట పని వాళ్ళకు చెప్తున్నాడు. దేవుని నామము, ఆయన వాక్యము దూషింపబడకున్నట్లు పనివారంట నమ్మకంగా పనిచేయాలి. అంటే నేను ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు నేను నమ్మకంగా దేవుని మహిమ కొరకు జీవిస్తున్నానా లేదా నేను చెక్ చేసుకోవడం నాకు అవసరం. అంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుని నామ ఘనత కోసం జీవించడం అనేది మర్చిపోయారు. నేను ఇక్కడ ఎందుకోసం పని చేస్తున్నాను? ఇప్పుడు నేను ఒక సమాజంలోకి వెళ్తున్నాను. ఒక అన్యునితో మాట్లాడుతున్నాను. ఒక వ్యాపార స్థలంలోకెళ్ళి మాట్లాడుతున్నాను. అక్కడ నేను నడుచుకునే తీరు నేను అక్కడ కూడా నేను ఒక క్రైస్తవుడినే. నేను ప్రభు కొరకే అక్కడ జీవించాలి అనేటువంటి జ్ఞాపకం ఎంతమందికి ఉంటుందండి? ఆదివారం మాత్రమే చాలా మందికి క్రైస్తవులు అని గుర్తొస్తది. కానీ బయటికెళ్తే మేము క్రైస్తవులం అనేటువంటి మాట మర్చిపోతున్నారు గదా! నిజంగానే చెప్పండి. ఒక షాప్‌కెళ్ళినప్పుడు ఒక కూరగాయలు కొనే దగ్గరనో, లేకపోతే మనం కిరాణం కట్టే దగ్గరనో, లేకపోతే స్కూల్‌లో పిల్లల ఫీజు కట్టే దగ్గరనో, లేకపోతే ఇంకొక దగ్గరనో, మనం నిజంగా క్రైస్తవులమేనా? క్రైస్తవులుగానే ప్రవర్తిస్తున్నామా? అనేది నిజంగా ఎంతమంది పరిశీలన చేసుకుంటున్నారు? ఇప్పుడు పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం 8-12 వచనాలు గమనించినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటది. ఏంటి అనంటే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషిస్తారో, ఆ విషయంలోనంట దర్శన దినమున మీ మీద అపనింద వేయువారు సిగ్గుపడునట్లు వారి మధ్యలో సత్ప్రవర్తన కలిగి జీవించాలంటాడు కదా! అంటే ఒక అవును. అన్యుడు నా మీద నింద వేస్తే, నా మీద నింద వేసినందుకంట యేసు ప్రభు దర్శన దినంలో సిగ్గుపడాలంట. అంటే అయ్యో! అనవసరంగా ప్రభా నీ నీ పిల్లల మీద నింద వేసినా కానీ నీ పిల్లలు అలాంటి వారు కాదు అనేది రుజువు కావాలంట. నిజమేనా? నిజమే అయ్యా. అవును. మరి అలాగే ఉన్నామా? ఈరోజు మన మీద ఎవరైనా నింద మోపారనుకోండి. ఆ నింద నిజము కాదు అనే రీతిగా మనం బ్రతుకుతున్నామా? క్రైస్తవులనే వాళ్ళు బ్రతుకుతున్నామా? నాయకులుగా మనం వాళ్ళని అలా బ్రతికేలా చేస్తున్నామా? లేకపోతే ఒక క్రైస్తవుడు ఒక నాయకత్వంలో ఉన్నవాడు ఒక మాట చెప్తున్నాను. నాయకత్వంలో ఉన్నవాడు సంఘానికి హాజరయ్యే
విశ్వాసుల సంఖ్యను చూసి ఆనందిస్తున్నాడా, లేకపోతే హాజరయ్యే వారిని యేసుక్రీస్తు సారూప్యతలోకి మార్చబడడంలో ప్రసవ వేదన పడుతూ ఆనందిస్తున్నాడా? ఒకసారి ఆలోచించుకోవాలా. ఈరోజు సంఘాలు ఎలా సంఖ్య అయిపోయినంటే సంఖ్యను బట్టి ఆనందించడం నేర్చుకుంటున్నారు కదా. మా సంఘానికి ఇంతమంది వస్తారు, 1000 మంది, నా దగ్గర 500 మంది, 2000 మంది, ఒక 10. అరే సంఖ్యతో ఏముంది చెప్పండి. చాలా మంది సంఖ్యలను బట్టే గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ నా దగ్గరికి వచ్చి ఆ 10 మందికైనా నేను న్యాయం చేస్తున్నాను. ఆ 10 మందిని యేసుక్రీస్తులాగా జీవించేలా నేను ప్రోత్సహిస్తున్నా అన్నది నిజమైనటువంటి విషయం కదండీ. అప్పుడు నేను ఇద్దరం కలిసి ఘనత కొరకు జీవించినట్టు అవుతుంది. సో, అంటే ఒక వ్యక్తి నన్ను దుర్మార్గుడని దూషించాడు. ఈడు నేను ఉన్న మాట తప్పుతాడు అని అన్నాడు అనుకోండి. సంపత్ కుమారు మాటిస్తే నిలబెట్టుకోడు అంటే నా దేవునికి ఎంత అవమానం. అందుకే నేను మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటాను. అది ఎంత కష్టమైనా, ఎంత అనారోగ్యం బాలేకపోయినా, టైం అంటే ఏదైనా కావచ్చు. అది మనీ విషయంలో గాని, సమయం విషయంలో గాని, ఎక్కడైనా గాని. అంటే ఎవరైనా ఇప్పుడు నేను హైదరాబాద్ సిటీలో ఉంటున్నాను. మా ఓనర్ గారు ఒక మాట అన్నారు. అంటే నేను 10థ్‌కు ఒక ఇంట్లోకి ఎళ్ళాము. 10థ్‌కొచ్చాం కాబట్టి నేను 15థ్ లోపు రెంట్ కడతానని చెప్పాను. 10 సంవత్సరాలయింది. మా ఓనర్ షాక్ అవుతా ఉంటాడు. సార్ మీరు ఎప్పుడు కూడా అంటే ఆ 14 మీరన్న 14, 15 తారీఖే ఏశారు గానీ ఒక్కరోజు కూడా లేట్‌గా ఎయలేదు. అంటే ఆయనకెంత గౌరవం అనంటే వాళ్ళ వాస్తవం చెప్పాలంటే ఆయన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త మా ఇంటి ఓనర్. సో, చెప్తున్నా జస్ట్ ఎగ్జాంపుల్ మనము ఎలా ఉంటున్నాం. ఒక స్కూల్ మొన్న మా ప్రిన్సిపల్ వాళ్ళు పిలిచి అసలు మీలాగా పిల్లలకి నమ్మకంగా ఫీజు కట్టలేదు ఎవరు గూడా. అంటే ఎందుకు అంటే నేను ఒక పాస్టర్, ఒక సేవకుడిని. బయటికెళ్ళినంటే మీరు పాస్టర్ కదా! సేవకులు కదా! ఎలా ఉంటారు? అంటే నా దగ్గరికి ఒక 10,000 వచ్చిందనుకోండి. నేను దానికో రబ్బర్ బ్యాండ్ ఏసి పక్కన పారేస్తా. అది రెంట్ ఇంక నేను ముట్టను. ఎంత ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ముట్టను. 1600 వచ్చిందనుకోండి. ఇది రూమ్ ఇది మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆ పక్కన పారేస్తా. ఒక 5,000 వచ్చిందనుకోండి. ఇది పిల్లల కాలేజ్ ఫీజ్, స్కూల్ ఫీజ్ అని దానికో రబ్బర్ బ్యాండ్ ఏసి పక్కన పెట్టేస్తా. నా దగ్గరికి ఇంకో 10,000 వచ్చిందనుకోండి. ఇది ప్రొవిజన్ బిల్ అని పక్కన పెట్టేస్తా. 2,000 వచ్చిందనుకోండి ఇది కరెంట్. అంటే అవి నాయి కాదు. అది వాళ్ళకి నేను కమిట్ అయ్యాను. నాకు ప్రతి నెల అవి కమిట్మెంట్స్. వాటిని ముట్టుకొని నా పర్సనల్‌గా వేరే విషయాలకు వాడుకునే అర్హత నాకు లేదు. నేను ఫోన్‌లు కొనడమో, లేకపోతే ఇతర గ్యాడ్జెట్స్ కొనడమో, ఇతర షాపింగులు చేయడమో నాకు అర్హత లేదు. ఎందుకంటే షాపింగ్ నేను ఏ షాపింగ్ ఓనర్‌కెళ్ళి నేను చెప్పలేదు. మీ దగ్గర నెలకొక రూ. 1000 షాపింగ్ చేస్తాను ఎవరికీ మాట ఇవ్వలే. కానీ నా ఓనర్‌కి మాట ఇచ్చాను. 15వ తారీఖు నీకు రెంట్ కడతాను. మా ప్రొవిజన్ కిరాణా షాప్ అతనికి మాట ఇచ్చాను. ప్రతి 10వ తారీఖు నీకు ఆహ్, మె డబ్బులు కడతానని. మా అసోసియేషన్ వాళ్ళకి మాట ఇచ్చాను నేను. ఖచ్చితంగా 15వ తారీఖులో మీకు మెయింటెనెన్స్ కడతాను. ఖచ్చితంగా కరెంట్ బిల్ ఈ డ్యూ డేట్ లోపే నేను కరెంట్ బిల్ కడతానని మాట ఇచ్చాను. సో, ఇవన్నీ నేను కట్టి తీరాల్సిందే. అవునా గదండీ! అవునయ్యా. మనీ అవి నేను మేనేజ్‌మెంట్. అవి నేను మాట ఇచ్చాను. ఇంక వాటిని తప్పకూడదు. షాపింగ్ నేను ఎవరికీ మాట ఇవ్వలేదు. ఫోన్ కొంటానికి ఎవరికీ మాట అవి మన అవసరతలు. మనం ఇవి నెరవేర్చిన తర్వాత డబ్బులుంటే అవి చేస్తాం. లేకపోతే చేయం. ముందే వీటికి చేస్తే వాటికి మాట తప్పిపోతాం. అవునా గదండీ! సో, అలాగంటే సమాజంలో మనము మనల్ని ఎవరైనా ఇప్పుడు ఒక కిరాణా షాపే అన్నాడనుకోండి. ఇప్పుడు మన సంఘానికి సంబంధించిన వాళ్ళు అదే కిరాణా షాప్‌కెళ్ళిర్రు కాలనీలో. ఏమంటారు ఆయన ఇప్పుడు కిరాణా షాప్ మీ పాస్టర్ గారు ఏంటండి టైంకి డబ్బులు ఇవ్వడు చాలా సతాయిస్తాడు అన్నాడనుకోండి. అదెలా ఉంటది చెప్పండి అప్పుడు నాకు? దేవుని నామానికి అవమానం. ఎంత భయంకరంగా ఉంటదో ఆలోచించండి. సో, అంటే దేవుని నామ ఘనత కోసం ప్రతి చిన్న విషయంలో గూడా ఆలోచించి జీవించడం. ప్రతి విషయములో దేవుని నామ ఘనత కోసం జీవించడానికి ప్రయత్నం చేయడం అండి. ఇలా చేస్తే మేము ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాం. సంఘానికి పైకొస్తే నేను కాళ్ళు ఇష్టానుసారంగా శబ్దం చేయకుండా రమ్మంటాను. ఎందుకంటే మా థర్డ్ ఫ్లోర్ కింద సెకండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకూడదు. వాళ్ళు డిస్టర్బెన్స్ చేసినామనంటే వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు. అవునా? బైకులు తీసుకొచ్చినప్పుడు పార్కింగ్ సరైన ప్లేస్‌లో పెట్టమని చెప్తాం. ఎందుకంటే ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తే అన్యులు సనుక్కుంటారు. అరే! వీళ్ళు ఇలా వాళ్ళేం చేస్తారు తర్వాతొచ్చి మన ప్రార్థన కూడా డిస్టర్బ్ చేస్తారు. చేయరా అండి? అవును. అవునయ్యా. మనల్ని బట్టి వాళ్ళ బిహేవియర్ మారుతుంటది. మారుతూ ఉంటుంది. సో, అందుకే ఖచ్చితంగా. ఇప్పుడు 10 సంవత్సరాలు నేను గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. ఎవరొచ్చి ప్రశ్నించలే ఇంతవరకి. అని చెప్పేసి అన్ని రకాల వాళ్ళున్నారక్కడ చుట్టుపక్కల. సో, అందుకే నా ఘనత కోసం కాదు. ఈరోజు చాలా మంది తమ ఘనతను వెతుకుతున్నారు. నేనొక పాట చేసినా అక్కడ నేను దేవుడిని ప్రమోట్ చేయాలా. నన్ను ప్రమోట్ చేసుకోకూడదు. నేనేం చేసినా, ఏ పని చేసినా, అది ఫేస్‌బుక్ ఓపెన్ చేసినా, లేకపోతే నేను ట్విట్టర్ వాడుతున్నానా, లేకపోతే మరొకటి వాడుతున్నానా, నేనక్కడ దేవుని కొరకు ఏం చేస్తున్నాను, నేను దేవుని ఘనపరిచే విధంగా చేస్తున్నాను. ఒక ప్రసంగం చేసినా, ఒక మాట మాట్లాడినా, అంటే మనం ఏం చేసినా మన ఘనతను వెతుకునే వాళ్ళు ఈరోజు చాలా మందున్నారు. చాలా మంది గొప్పగా ఫీల్ అవుతున్నారు. మనం కూడా చాలా మంది నన్ను గొప్ప సేవకుడండి అని చెప్పుకుంటున్నాం. ఎందుకు గొప్ప సేవకుడు? ఎలా గొప్ప సేవకుడయ్యా అనేది కూడా చాలా మందికి అర్థం కాని విషయమే.
సో ఘనత అనేది మన కోసం కాదు, తనను తాను ఘనపరచుకోవడం కూడా దేవునికి అవమానం తెచ్చినట్టే. రెండోది, దేవుని నామ మహిమ కొరకు జీవించడం అంటే ఆయన విలువల ప్రకారం జీవించడం అండి. నా విలువల ప్రకారం కాదు, నా స్టాండర్డ్స్ ప్రకారం కాదు. కానీ బాధ కలిగించే విషయం ఏంటంటే ప్రతి సేవకుడు గాని, అనేక మంది చర్చెస్ గాని, అనే డినామినేషన్ గాని వాళ్ళు కొన్ని విలువలు పెట్టుకున్నారు. అవునండి? వాక్యానుసారమైన విలువల ప్రకారం జీవిస్తున్నారా? వాళ్ళ యొక్క సంస్థ యొక్క విలువల ప్రకారం జీవిస్తున్నారా చెప్పండి ఇప్పుడు? కదా, ప్రతి ఒక్కరు కొన్ని వాల్యూస్ పెట్టుకున్నారు కదా. కట్టుబడి ఉంటుంది. మా కట్టుబడి సంస్థల ఇదండి, నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. మా సంస్థ నియమ నిబంధనలు ఇవి, మా చర్చ నియమ అంటే ఎవరు వారికి నియమ నిబంధనలు పెట్టుకున్నారు, ఎవరి విలువలు వాళ్ళు పెట్టుకున్నారు. అవునండి? మరి అప్పుడు వాక్యం ఎందుకు, దేవుడు ఎందుకు, పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ఎందుకు, అప్పుడు అపోస్తుల బోధ ఎందుకు, సంఘానికి వాళ్ళు వేసిన పునాది ఎక్కడండి? ఇప్పుడు ఎవరి విలువల ప్రకారం వాళ్ళు జీవిస్తే అప్పుడు దేవుని గణపరిచినట్టు ఎలా అవుతుంది? ఎవరి కట్టుబాట్ల కోసం వాళ్ళు జీవించినట్లయితే, ఎవరి ఆచారాలు, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి పద్ధతుల ప్రకారం, ఎవరి నియమ నిబంధన ప్రకారం వాళ్ళు జీవించినట్లయితే ఆయన విలువలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? అప్పుడు ఆయన విలువను ఎలా మనం కాపాడిన వాళ్ళం అవుతాం? ఇది మా సంస్థ విలువలండి, మా సంస్థ యొక్క నామ్స్ అండ్ కండిషన్స్ అని చెప్తున్నారు. ఎలా వచ్చినాయి నీ నామ్స్ అండ్ కండిషన్స్? బైబిల్ వాక్యానికి వ్యతిరేకంగా ఎలా వచ్చాయి? వాక్యానికంటే మించినవా మనం పెట్టుకునే నామ్స్ అండ్ కండిషన్స్? కదంటారా? ఆలోచించండి. ఈరోజు చాలా మంది వారి విలువల ప్రకారమే జీవిస్తున్నారు కానీ దేవుని యొక్క విలువల ప్రకారం, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించట్లేదు. మూడోది, ఆయనలో ఖచ్చితమైన సంతోషం కనుగొనటం ద్వారా, ఆయనలో ఖచ్చితమైన మరియు తృప్తి కనుగొనటం ద్వారానే ఆయనను మనం మహిమపరచగలిగిన వాళ్ళం అవుతాం. చాలా మంది దేవునిలో సంతోషించట్లేదు. ఇది నిజమైనటువంటి విషయం. ఒకవేళ నేను దేవుని దగ్గరికి వచ్చి నేను దేవునిలో సంతోషించట్లేదు అంటే అప్పుడు దేవునికి మహిమ ఎలా వస్తుంది? అది ఎలా ఉంటదంటే, ఇప్పుడు పెళ్ళైన భార్య వచ్చి నీ భర్త అంటే నీకు సంతోషం ఏమంటే, నా భర్త అంటే నాకు పెద్ద సంతోషం లేదన్నది అనుకోండి, ఇప్పుడు భర్తను గౌరవించినట్టు అవుతుందా, అగౌరవపరిచినట్టు అవుతుందా అండి? నా భర్త దగ్గర నాకు సంతోషం లేదు కాబట్టి నేను అమ్మ ఏంటి అమ్మ మాటి మాటి పుట్టింటికి వెళ్తున్నావు అంటే, నా భర్త దగ్గర అంత సంతోషం లేదు కాబట్టి నేను మాటి మాటికి పుట్టింటికి వెళ్తున్నాను అన్నది అనుకోండి, భర్తను గౌరవించినట్టే కాదు అప్పుడు? లేదండి. అలాగే మనం కూడాము దేవునిలో నిజమైనటువంటి ఖచ్చితమైన సంతోషాన్ని అనుభవించలేకుండా మన సంతోషం కోసం వేరే రకాల ప్రయత్నాలు చేస్తున్నాం అంటే అప్పుడు తప్పు అవుతుందా, రైట్ అవుతుందా? ఇప్పుడు చెప్పండి, చాలా మంది దేవుని వదిలేసి వారి సంతోషం కోసం దేవునిలో లేదనుకొని బయట ప్రయత్నాలు చేయట్లేదా? ఇది చేస్తేనే నేను సంతోషంగా ఉంటాను, అది చేస్తేనే సంతోషంగా ఉంటాను. నేను ఏ పరిచర్య చేసినా చేయకపోయినా నేను దేవునిలో ఖచ్చితమైన సంతోషం నేను అనుభవించాలి ఫస్ట్. అది అనుభవించిన తర్వాత దేవుడు నాకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తాడు, ఆ బాధ్యతలు నేను నిర్వర్తించుకుంటూ వెళ్తాను. కానీ మనం చాలా పనులు పెట్టుకొని ఆ పనులో సంతోషించడం నేర్చుకుంటున్నాం. కానీ నేను పనుల కంటే ఎక్కువగా ఆయనలో ఖచ్చితమైనటువంటి సంతోషాన్ని, ఆయనలో తృప్తి కనుగొంటున్నానా? నా సాటిస్ఫాక్షన్ క్రీస్తేనా? నా నిజమైనటువంటి జాయ్ క్రీస్తేనా? లేదా ఫిలిప్పులో చెప్పినట్టు మరలా చెప్తున్నా, మీరు ప్రభునందు ఆనందించండి అనేది వాస్తవమేనా? మనం చెప్పండి, నిజంగా ప్రభులో ఆనందిస్తున్నాం? ఎంతమంది ఆనందిస్తున్నాం? సో దేవుని రాజ్యము అంటే కూడా అదేనంట కదా, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందించడం. ఈరోజు మనం పరిశుద్ధాత్మలో నిజంగా ఆనందించగలుగుతున్నామా? సో కాబట్టి ఖచ్చితమైన సంతోషం ప్రభులో ఆనందిస్తే అప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. ఒకవేళ ఆయనలో కాకుండా మరొకటి నేను ఆనందాన్ని వెతుకుతున్నానంటే నేను దేవుని ఎప్పటికీ మహిమపరచలేనండి. అందుకే మొదటి కూడా చూస్తాను, నా స్వయం సంతృప్తి వల్ల కాదు. ఈరోజు చాలా మంది డబ్బులో సంతృప్తిని వెతుకుంటున్నారు. నిజమా కాదు చెప్పండి? ఎస్ అండి, అవునయ్యా. మరి ఒక సేవకునిగా నేను డబ్బులో సంతృప్తిని వెతికిన అనుకోండి, ఒక విశ్వాసిని డబ్బులో సంతృప్తిని వెతుకమని చెప్పిన అనుకోండి, ఎంత ప్రమాదం! ఇంకా ఎక్కువ లోతైన ప్రమాదాలకు వెళ్ళిపోతున్నారు. ఇంకా చూడండి, అక్కడ 11 చూస్తే ఏమన్నాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఏంటిది? ధనాపేక్షను, ధనం పట్ల వ్యామోహాన్ని విసర్జించు అనే దగ్గర కింద ఫుట్ నోట్ లో విడిచి పారిపోమంటాడు. దైవ సేవకుడు అంటే డబ్బు కనిపిస్తే, ధనం పట్ల వ్యామోహం వస్తే పారిపోవాలంట. కొంచెం ఆశ పుట్టినా పారిపోవాలంట. మరి పారిపోయి ఏం చేయాలి? దైవజనుడా, నీవైతే నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడమంటున్నాడు. కింద ఫుట్ నోట్ చూస్తే వెంటాడాలంట. దైవ సేవకుడు అనేవాడు నీతిని వెంటాడాలి, దైవ సేవకుడు భక్తిని వెంటాడే, దైవ సేవకుడు విశ్వాసాన్ని వెంటాడాలి, దైవ సేవకుడు సాత్వికాన్ని వెంటాడాలి, ఓర్పును వెంటాడాలి. మరి ఇవన్నీ ఎవరు వెంటాడుతున్నారు అసలు? ఈ రోజు అందరు డబ్బును వెంటాడే వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ మీటింగ్ వేసానంటే మొత్తం ఏపీలో ఉన్న, తెలంగాణలో ఉన్న పాస్టర్లు అందరూ అక్కడ ఉండిపోతారు హైదరాబాద్ లో. సతీష్ కుమార్ లాంటి సూట్లు బూట్లు ఇస్తానంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ స్టేజ్ ఎక్కిపోతారు. నిజమా కాదా చెప్పండి? దరిద్ర బుద్ధి.
కదా ఎంత పెయిన్ వస్తుందో తెలుసా అండి. నేను రాత్రి అరుస్తా ఉంటాను నిద్రలో, ప్రభా ఏంటి దౌర్భాగ్యకరమైన స్థితి అని. నాకు కూడా మెసేజ్ పెడుతుంటారు, అన్న కేసీఆర్ మీటింగ్ రారా అని పెడతారు. ఎంత ఏడుపు వస్తుంది అంటే, అరే ఎక్కడికి పోతున్నాము, మనం ఎక్కడున్నాము, మనం ఎవరిని అనుసరించాలి, ఎవరు పిలిస్తే వెళ్తున్నాము. నేను అనుకుంటాను ఏ రాజకీయ నాయకుడితో నేను ఇప్పటివరకు మీట్ అవ్వలేదని ధైర్యంగా చెప్తున్నాను. రాజకీయ నాయకునికి అవసరం అయితే మన దగ్గర రావాలి, వచ్చి అయ్యా నువ్వేదో యేసుప్రభు నమ్ముకున్నావంట, దైవభక్తి ఏంటో మాకు నేర్పిస్తావా, సువార్త మాకు నేర్పిస్తావా అని అడగాల. మనం కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సింది. వాళ్ళు నిజంగా దైవ దర్శనం కలిగినప్పుడు వాళ్ళు మనల్ని పిలిపించుకొని సువార్త చెప్పించుకోవాలి. అవునా కదండి? వాళ్ళు మనం వాళ్ళని పిలిపించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే మనల్ని పిలిపించుకోవాలి సువార్త చెప్పుకోవడానికి. ఈ రోజు ఇక ఇప్పుడు నెక్స్ట్ మంత్ లో అంతా ఇవే ఉంటాయి కదా, స్టేజ్ మీద రాజకీయ నాయకులతో పక్కన కూర్చోవడం. అది గణపరచడంగా. ఎంత బాధ కలిగించే విషయాలు ఆలోచించండి. రాజకీయ నాయకులకి ఒక సేవకునికి సంబంధం ఎంతవరకు అంటే సువార్త ప్రకటించేంత వరకే. అంటే ఇప్పుడు కొర్నేలు ఉన్నాడు, ఒక ధనవంతుడు. దేవుడు దర్శనం ఇస్తే పేతురు పిలిపించుకొని సువార్త చెప్పించుకున్నాడు. అలాగే ఉండాలా. రాజకీయ నాయకుడు పౌలుని విమర్శించి ఏదో డబ్బు సంపాదించుకొని లాభం సంపాదించుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ పౌలు ఆ రాజుకు తగినట్టుగా మాట్లాడలేదు. తీర్పును గురించి, పాపం గురించి మాట్లాడితే ఆ రాజుకు భయమేసిందంట. భయమేసి పౌలు ఇప్పటికి చాలు అన్నాడు కదా. అవును. అంటే మనం మాట్లాడితే రాజకీయ నాయకుని వెన్నులో భయం పుట్టాలి. తీర్పును గురించి, పాపం గురించి మాట్లాడాలి. కానీ ఈరోజు ఎవరికి అది రాదు మాట్లాడడం. ప్రతి రాజకీయాన్ని దీవిస్తా ఉంటాం కదా, మనం కూడా బైబిల్లో వాగ్దానాలు తీసి రాజకీయ నాయకులకు ఇస్తాం నిన్ను దీవిస్తాడని. ఇది పక్కా జరుగుతున్నాయా ఇప్పుడు? ఎంత బాధ కలిగించి వాళ్ళకి ఎలా వర్తిస్తాయండి అలా లేఖనాలు? అసలు వాళ్ళకి సంబంధమే లేదు కదా వాటితో. ఎట్లా దీవించబడతారు? దేవుడు ఎంత భయభక్తులు కలిగి ఉంటే దీవిస్తారని దేవుడు అనే ప్రవచనాలు చెప్తున్నారన్నా. అయ్యో ఎటు పోతుంది క్రైస్తవ ప్రపంచం? నాకు డిసెంబర్ వస్తే నాకు బాధ నాకు జీవితంలో అండి అన్నిటికంటే బాధ కలిగించే మాసం ఏంటంటే డిసెంబర్ మాసం. నాకు బాధా మాసం అని పెట్టుకున్నాను నేను. బాధా మాసం నాకు అదంతా గమనించండి. ఒక్క నిమిషం సారీ, దయచేసి అయ్యగారు ఒకసారి ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి. రెండోదిగా గమనంలోనికి తీసుకోవాలి, గమనించడం కాదు, గమనంలోనికి తీసుకోవాలి. రైట్, ప్రొసీడ్ అయ్యగారు. థ్యాంక్ యూ అండి. సో అందుకే మనము ఎటు వెళ్తున్నాం, మనం అందరం కలిసికట్టుగా మనలాంటి నిలబడి పనిచేస్తే అండి అసలు ఎంత అద్భుతంగా దేవుని కొరకు బ్రతకొచ్చో మీరు ఆలోచించవచ్చు. ఒక సత్యంలో మనం ప్రజల్ని నిలపడానికి నిజంగా ఎటువైపు వెళ్తున్నారు. నాకు కరీంనగర్లో ఉన్నప్పుడు కూడా పెడతాడు, ఆయన ఉన్నాడు కరీంనగర్లో ఒక ఆయన వాళ్ళ హోటల్లో భోజనాలు అరేంజ్ చేసిన రండి అంటారు. అరే ఫ్యామిలీతో రమ్మంటున్నారు, ఎటు పోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మనకు ఒక ఆత్మాభిమానం, దేవుడు మనకు ఒక విలువని ఇచ్చాడు కదండి. ఆ విలువను మనమే తీసేసుకుంటే ఎలాగా? మన గౌరవం మన ప్రభులో ఉంది, మన గౌరవం మన విలువ ప్రభుతో ఉంది. ఒక్కసారి పాత నిబంధన భక్తులను జ్ఞాపకం చేసుకుంటే, ఒక ఎలీషా అంటే వాళ్ళు రాజులు సైతం వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడి తప్పించి వీళ్ళు ఎక్కడ వాళ్ళని అజ్జేయలేదు కదా. సేవకునికి దేవుడు ఒక అద్భుతమైన బాధ్యత అప్పగించాడు. మన స్థానాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. స్థానాన్ని మనం ఎప్పుడు గౌరవపరచాలి, దాన్ని కాపాడాలి. రాజకీయ నాయకుల దగ్గర దాన్ని చిన్నగా చేయడం అది రైట్ కాదు. సో అదే అండి. నెక్స్ట్ 4వది, బాగా ఫలించడం వల్ల దేవుని మహిమ వస్తుంటారు. యోహాను సువార్త 15:8లో చూస్తాం కదా, మనం బహుగా ఫలించడం వల్ల దేవుని మహిమ వస్తుంది. మరి ఫలభరితమైన జీవితాలు మనం కలిగి ఉన్నామా? 2 ప్రసంగంలో కూడా ప్రభు అంటాడు, ఏమన్నాడు? అన్ని జనులు మిమ్మల్ని అంట పరలోకమందున్నటువంటి దేవుని మహిమపరచడం వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయాలంటే ఎవరండి దేవుని మహిమపరచాల్సింది? అన్ని జనులు కదా. ఎవరిని బట్టి మహిమపరచాలి? అన్ని జనులు దేవుణ్ణి మనల్ని బట్టి కదండి. మనం స్తోత్రం మహిమ అంటే కాదండి, మన జీవితాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మనం జీవించే వెలుగును బట్టి అంట మనల్ని చూసి అన్యుడు దేవుని మహిమపరచాలంట కదండి. అవును. ఎవరు నిజంగా నీ దేవుడు గొప్పోడురా అని చెప్పాలి. మన ఫ్రెండ్ వచ్చి అరే నీ దేవుడు నిజంగా గొప్పోడురా అని చెప్పగలిగే విధంగా మనం ఉండాలి. అవునా కదండి. అంతేగాని మనం వారి మధ్యలోకి వెళ్ళి స్తోత్రం చెప్పండి, స్తుతి చెప్పండి అని అంటే పబ్లిక్ మీటింగ్ లో కూడా అలా చేస్తున్నాం మనం. సో ఈ 4 అండి దేవుని మహిమ కోసం జీవించడం అంటే ఈ 4 అర్థం. ఇక సత్క్రియలు ఇంతకు చూసాం కదా, మత్తయి 5:16లో సత్ప్రవర్తన, వెలుగుకరంగా జీవించడం. సో ఇవన్నీ దేవుని మహిమపరిచే ప్రక్రియలు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈరోజు ఎక్కడో ఒక 10 నిమిషాలు ఆదివారం 10 నిమిషాలు స్తుతిస్తే చాలు దేవుని మహిమపరిచినట్టే అనుకుంటున్నారు పబ్లిక్ మీటింగ్స్ లో. అందుకే అండి వాళ్ళ జనాలు అక్కడ ఎందుకు పోగలుగుతున్నారో ఆశ్చర్యం వేస్తుంది మనకి. చూడండి, పరిశుద్ధ లేఖనంలో 6వ ప్రశ్న,
పరిశుద్ధ లేఖనంలో పైన వివరించబడి ఫిఫ్త్ చెప్పారు సార్, ఐదో పాయింట్. ఐదోది లేదండి, ఊరికే నేను పెట్టాను ఎక్స్ట్రా పాయింట్ అక్కడ బ్రాకెట్ లో. ఓకే, మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. ఐదోది అంటే ఇంతకుముందు నేను చూపించిన ఈ పాయింట్ అయినా రాసుకోవచ్చు. సత్క్రియలు అనేది రాసుకోవచ్చు. ఇంకా ఓకే. పరిశుద్ధ లేఖనంలో పైన వివరించబడిన సత్యం బట్టి మరి నువ్వు జీవించగల ఉద్దేశం ఏంటి? మనం ఎందుకోసం బ్రతకాలి అండి కదా? నా సృష్టికర్త మహిమ కొరకు నేను జీవించాలి. నా ప్రవర్తన ద్వారా, నా యొక్క మాట తీరు ద్వారా నా దేవుని ఎవరైనా అగౌరవపరుస్తున్నారా? అయ్యో నేను ఎంత భయంకరమైన తప్పు చేశాను, నేను అక్కడ ఫీల్ అవుతాను. ఎస్, మనం మనుషుల బలహీనతలు ఉంటాయి, కొన్నిసార్లు తప్పులు చేస్తాం. మనం తప్పులు చేయమని అస్సలు అర్థం కాదు. అయితే ఆ తప్పును మనం సరిదిద్దుకుంటున్నాం. అయ్యో నా ద్వారా ఇక్కడ దేవుని నామానికి అవమానం కలిగిందే, దాని బాధ్యత తీసుకొని మనం రియలైజ్ అవుతున్నాం అనేది ఇక్కడ చాలా ప్రధానమైన విషయం. నేను ప్రతి క్షణం నన్ను పరిశీలించుకుంటాను, ఎవరితో ఎలా ఉంటున్నాను. సో మన సృష్టికర్త మహిమ కొరకే మనం సృజించబడ్డాం. మనం అలాగే జీవించటకు మనం అంటే బద్దులమై ఉన్నాం కాబట్టి దీనికంటే మిష మనకు వేరే లేదండి. అందుకే నేను నా కొరకు ఈ భూమి మీద జీవించకూడదు. నా ఆశయంల కొరకు కానీ, నా భవిష్యత్తు కొరకు కానీ, నా వ్యక్తిగత సుఖ సంతోషాల కొరకు కానీ, మరియు నా కుటుంబం కొరకు కానీ జీవించకూడదు. తన కొరకు అనగా నన్ను సృజించిన దేవుని కొరకు మాత్రమే జీవించటకు నేను ఉన్నాను. ఈ సత్యం తెలుసుకొని దాని ప్రకారం పాటించకపోతే నా జీవితము అర్ధరహితంగా ఉంటుంది. మనందరూ తెలుసు, కొరంథీ పత్రికలో కూడా పౌలు అన్నాడు, జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఇంత గొప్ప సత్యం క్రైస్తవులు తప్పించి ఎవరు తెలిసి ఉంటది? నా యొక్క జీవితం యొక్క ఉద్దేశము నాకు తెలుసు. ఒకప్పుడు నాకు తెలియదు. ప్రభులోకి రాకముందు నేను వేరే గురి కలిగి ఉన్నాను. ప్రజలకు ఇలా మంచి చేయాలా, సహాయం చేయాలా, అవసరంలో హెల్ప్ చేయాలా, దానికి నేను మంచి జాబ్ సంపాదించుకోవాలి, కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవాలి, అనాథ శరణాలు, ఏదో ఇట్లా ఒక గురి కలిగి జీవించాం. కానీ ప్రభుని తెలుసుకున్న తర్వాత అన్నిటికంటే నాకు ఒక ముఖ్యమైన గురి వచ్చింది. నేను ఇక జీవించాలి నా కొరకు కాదు, నా కొరకు మృతి పొందిన తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు కొరకే జీవించాలి. కాబట్టి అప్పుడు నా పిల్లలు, నా భార్య, నా ఆశయాలు, నా కుటుంబం అన్ని రెండో స్థానానికి వచ్చినాయి. అవి నా మొదటి స్థానం కాదు. నా పిల్లల భవిష్యత్తు నా మొదటి స్థానం కాదు. నా భార్య నా మొదటి స్థానం కాదు. నా తల్లిదండ్రులు నా మొదటి స్థానం కాదు. నా ఆశయాలు నా మొదటి స్థానం కాదు. క్రీస్తే నా మొదటి స్థానం. క్రీస్తు కొరకే నేను బ్రతకాలి. ఆయన అలాగే నేర్పించాడు మనకి. ఇప్పుడు పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన ప్రేమించాలి అంటే అర్థం ఏంటిది? మానసికంగా, భౌతికంగా ఎక్కడ చిన్న గ్యాప్ లేనంత ప్రేమని నాకు ఇవ్వగలగాలి. అలాంటి ప్రేమ ఇవ్వకపోతే ఖచ్చితంగా నాది స్వార్థమే అవుతుందండి. సో అలాంటి ప్రేమ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. నేను రీసెంట్ గా రాసిన పాట అది. అంటే ఇప్పుడు రీసెంట్ గా రాసిన పాట కాదు, లాంగ్ బ్యాక్ రాసుకున్న పాట అది. మొన్న రికార్డ్ చేసాం. అలాంటి అర్థంతో కూడినటువంటి ఒక పాట. మరి నిజంగా చెప్పాలంటే మనుషులు ఏ కారణం చేత జీవిస్తున్నారండి? చెప్పాలి. మనం నిజంగా చెప్పాలంటే విశ్వాసులైన వారు, మనుషులైన వారు గాని, సేవకులైన వారు ఏ కారణం చేత జీవిస్తున్నారు? ఎవరి కొరకు వారే జీవిస్తున్నారు. డౌట్ లేదు, అన్డౌటెడ్లీ, లేకపోతే అనుమానం తావు లేకుండా చాలా మంది ఎవరి కొరకు వారే జీవిస్తున్నారు. బట్ దేవుని పేరు వాడుకుంటున్నారు. ఇది నేను దేవుని కొరకే చేస్తున్నామని చెప్పుకుంటున్నారు. కానీ అది వాక్యానుసారం కానప్పుడు, దేవుని విలువ ప్రకారం అది లేనప్పుడు, మనం చెప్పినంత మాత్రాన అది అది సరైనది కాకపోవచ్చు మన జవాబు. వాస్తవం చెప్పాలంటే ప్రతి మనిషి లోపల స్వార్థం ఉంది. ఆ వ్యక్తిగతమైనటువంటి స్వార్థము మనుషులను తప్పు చేసే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ లోకంలో జరుగు సమస్తమైన కీడులకు మూల కారణం ఏంటి అంటే ఒకటే అండి, స్వార్థం. మనిషి లోపల ఉన్న స్వార్థమే అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం. ఈ రోజు ప్రపంచం సర్వనాశనం అవడానికి, లేదా పాపం ప్రపంచంలో ఎంటర్ అవ్వడానికి, పాపం విస్తరించడానికి, అన్యాయం విస్తరించడానికి, అక్రమం విస్తరించడానికి, లేకపోతే డబ్బు కోసమే పరిచయం చేయడానికి, లేకపోతే పేరు కోసమే పరిచయం, ఇవన్నిటికి కారణం స్వార్థం కదా. సో అన్నిటికీ మూలం స్వార్థం అండి. స్వార్థం ఇదొకటే మనిషిని భయంకరమైనటువంటి విషయంగా చేసింది. అందుకే దేవుడు ఈ స్వార్థానికి విరుగుడైనటువంటి ప్రేమను కలిగి జీవించమన్నాడు. అందుకే నన్ను ప్రేమించండి. ప్రేమలో మాత్రమే స్వార్థం ఉండదు. ఒక ప్రేమలో మాత్రమే స్వార్థాన్ని పోగొట్టే గుణం ఉంటుంది. కాబట్టి అందుకే మనకు ఫస్ట్ ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రేమ అండి కదా. అవునయ్యా. అంతే కదా. ప్రేమలో మాత్రమే స్వార్థం ఉండదు. ప్రేమ లేదు అంటే ఎంతైనా స్వార్థమే. కాబట్టి నా అనుదిన జీవితంలో దేవుని పట్ల నా ప్రేమ నిజమైనదా కాదా నేను ప్రతి క్షణం పరిశీలించుకోవాలి. నా ప్రేమ యథార్థమైనదా కాదా, నా ప్రేమ జెన్యూన్ గా ఉందా లేదా, నీతిగా ఉందా, నిజాయితీ కలిగిందా లేదా అనేది నేను ఖచ్చితంగా పరిశీలించుకోవాలి. ఈవెన్ నేను మీకు వాక్యం చెప్పేటప్పుడు కూడా నా ప్రేమ యథార్థమైనదని చెక్ చేసుకుంటాను. అంటే నాకు వేరే దురుద్దేశం లేదు, రెండో ఆలోచన లేదు. నేను ఎక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్ళినా నాకు రెండో థాట్ లేదు. కాబట్టి నేను జెన్యూన్ గా అంటే యథార్థంగానే వాక్యం చెప్పడానికి వెళ్తున్నా. అంటే ప్రేమ
నా ప్రేమ అన్ని విషయాలు యథార్థమైందో కాదో తెలుసుకోవాలి. నేను జాకబ్ ఫోన్ చేసినా లేకపోతే ఎవరికైనా ఫోన్ చేస్తే జాకబ్ నుండి ఏమైనా ఆశించి చేస్తున్నాను, లేకపోతే నేను యథార్థంగా ఆయనకు మంచి మాట చెప్పడానికి ఫోన్ చేశాను. అంటే ప్రతిదీ నాకు అవసరం. అది నా లోపల నా హృదయంలో నా ప్రేమ యథార్థమైనదా కాదా అని పరిశీలించుకోవడం. సో కాబట్టి స్వార్థాన్ని జయించాలంటే ప్రేమించడం నేర్చుకోవాలి. నేను ప్రతి వ్యక్తి పట్ల నా ప్రేమ యథార్థమైందో కాదో చూసుకోవాలి. ఒక సహోదరుని కలిసినా కూడా, ఒక ఇంటికి వెళ్ళి విజిటింగ్ చేసిన నా ప్రేమ యథార్థమైన, జస్ట్ నేను ప్రేమించడానికి వెళ్ళాను కానీ మీ నుంచి లేదు ఆశించి రాలేదు అనేది నాకు ఆ క్లారిటీ ఉండాలి. అప్పుడే నా ప్రేమ యథార్థమైంది అవుతుంది. నేను ఒక విశ్వాస ఇంటికి వెళ్ళినా కూడా, అమ్మ నేను మీ కొరకే వచ్చిన, మీ నుంచి లేదు ఆశించడానికి రాలేదు, నేను కేవలం మీరు బాగాలేదని తెలిసి మిమ్మల్ని పరామర్శించడానికి వచ్చినాను అంటే నా అనుమానము నా ప్రేమ నిజమైంది కావాలి. అది ఎప్పుడవుతుందంటే నా దేవుని పట్ల నా ప్రేమ నిజమైంది అయితే సంఘం పట్ల కూడా నా ప్రేమ నిజమైంది అవుతుంది, ఇతర వ్యక్తుల పట్ల కూడా నా ప్రేమ నిజమైంది అవుతుంది. అందుకే సంతోషముగా, సమాధానంగా మరియు ఏ భయం లేకుండా జీవించగలిగే ఒకే ఒక మార్గం ఏంటి చెప్పండి? నేను ఎవరికి భయపడొద్దు, నేను ఎవరి దగ్గర తలదించుకోవద్దు, ఎవరి దగ్గర నేను తగ్గకూడదు అనుకుంటే అంత మాత్రమే కాదు, నేను సంతోషంగా సమాధానంగా జీవించాలి అంటే దానికి ఒకే ఒక మార్గం ఏంటి చెప్పండి? యథార్థత, నిస్వార్థం. ఓకే, ఇంకా సరే, దేవుడు నన్ను సృజించిన ఉద్దేశం కొరకు జీవించితే నాకు అన్నిటికంటే ముఖ్యం. ఇప్పుడు నన్ను దేవుడికి ఒక పని అప్పగించాడు, నాకు చెప్పాడు దేవుడు వచ్చి అనుకో, ఇప్పుడు నాడు వాక్యం ద్వారా ఏదో రకంగా దేవుడు నువ్వు ఇదే పని చేయాలని చెప్పిండు అనుకోండి, నేను ఆ పని కోసం ఏ పని అయితే నాకు అప్పగించబడిందో దాని కొరకు నేను జీవిస్తున్నా అంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంత మాత్రమే కాదు, నేను దుఃఖపడాల్సిన అవసరం కూడా ఉండదు. నేను అక్కడ సంతోషంగా సమాధానంగానే ఉంటాను. ఎందుకంటే నాకు అక్కడ శ్రమలు ఉన్నా, కష్టాలున్నా, అవమానాలున్నా, నిందనున్నా నేను అక్కడ సమాధానం ఉంటుంది. ఎందుకంటే నా పని అదే కాబట్టి, దేవుడు నాకు ఇదే పని చేయమన్నాడు కాబట్టి నాకు ఇంకా వేరే బాధ ఉండదు. నేను సంతోషంగానే ఉంటాను. అక్కడ శ్రమల పాలైనా నేను సంతోషిస్తాను. పౌలు శీలలాగా అర్ధరాత్రి చిరసాల్లో వేసినా కూడా నేను వాళ్ళలాగానే స్తుతించగలుగుతాను. నాకు స్తుతించడానికి మరొక సంతోషమైన కారణం అవసరం లేదు. ఎందుకంటే అక్కడ నన్ను దేవుడు ఆ పని కోసం నేను ఆ శ్రమ అనుభవిస్తున్నా కాబట్టి నాకు బాధ అనిపించదు. అంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ రాజకీయ నాయకునికి కానీ, ఈ లోకంలో ఏ పెద్ద సేవకుడు అని చెప్పుకొని పెద్ద పెద్ద జనాలు పోగు చేసుకుంటున్న ఏ వ్యక్తి దగ్గర కూడా నేను తలదించాల్సిన అవసరం లేనంత ధైర్యంగా నేను ఎప్పుడు బ్రతకగలుగుతానంటే, దేవుడు నాకు అప్పగించిన పని పట్ల నాకు క్లారిటీ ఉండి ఆయన ఒక ఉద్దేశాన్ని నెరవేర్చే దారిలో నేను నడుస్తున్నాను అంటే నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అంతే కదండి? సో మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు నీకు అప్పగించిన పని నిజమైతే, దేవుడు మీతో ఉన్నది నిజమైతే, మీ అప్పగించిన పనిలో మీరు దేవుని యొక్క ప్రెజెన్స్ ను చూస్తున్నట్లయితే, మీ ఒక దేవుని నడిపింపును మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. సో కాబట్టి దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో వరకు సృష్టించుకున్నాడో ఆ ఉద్దేశం కొరకు జీవించడమే నిజమైనటువంటి ఉద్దేశం అండి. సో ఒక 5 నిమిషాలు ఓపిక పడితే క్లాస్ ఇక్కడే ముగించుకుందామండి. దీన్ని రేపు ప్రొలాంగ్ చేయకుండా ఒక్క మాట మనం ముగించుకుందాం. ఈ మాట చర్చించండి. దేవుడు మనుషులను తన కొరకు సృజించుకున్నాడంటే దేవుడు స్వార్థపరుడా కాదా? ఇదొకటి చర్చించుకొని ముగించుకుందాం. అవునా కదా? అవును, అవును. డియర్ బ్రదర్స్ అందరూ చెప్పాలా? మీరేమంటారు? దేవుడు మనం సృజించుకొని నువ్వు నా కొరకు మాత్రమే బ్రతకాలన్నాడు. అప్పుడు దేవుడు స్వార్థపరుడు అవుతాడా కాడా? అంటే ఆయన ఫ్రీడమ్, స్వేచ్ఛ ఇచ్చాడు కదా సార్ మనల్ని. ఆయన బందీకానగా ఒక రోబోలాగా బానిసలాగా చేసుకోలేదు కదా. ఆయన యొక్క స్వతంత్రత మనకి ఇచ్చాడు. ఆ స్వతంత్రతలోనే మనం వాస్తవం తెలుసుకుని ఆయన కొరకు సాక్షిగా జీవించడమే కోరుకుంటున్నాడు. కుక్కను కట్టేసినట్టుగా ఒక జీవిని ఇప్పుడు అదే అంటున్నాను. ఆయన ఇప్పుడు అలా చెప్పట్లేదు. వాస్తవమే. ఇప్పుడు మీరు అన్నారు అవన్నీ వాస్తవాలు, ఆయన బంధించలేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు సృష్టించలేదు, స్వేచ్ఛనే ఇచ్చాడు. మరి ఆ స్వేచ్ఛలో నువ్వు నా కొరకు బ్రతకాలి, నన్ను మాత్రమే ప్రేమించాలని చెప్పాడు కదా. నన్ను మాత్రమే నువ్వు ప్రేమించాలి, నన్ను తప్పించి ఎవరిని ప్రేమించకూడదు అన్నప్పుడు అతడు స్వార్థపరుడా కాదా అని అడుగుతున్నాను. అందుకే అంటే ఆయనను స్తుతించినప్పుడు మాత్రమే మంచిగా చూస్తా, నన్ను ద్వేషించిన కనుక చూడాలని అంటే అప్పుడు స్వార్థపరుడు అవుతాడు. ఆయన దేవుడు ఉన్నాను నన్ను సేనుమైన వర్షం కురిపిస్తున్నాడు, దేవుడు లేడని నన్ను సేనుమైన కూడా వర్షం కురిపిస్తున్నాడు. సూర్యకిరణాలు అందరి మీద పడుతున్నాయి, సమానంగా చేస్తున్నాడు. పాయింట్ అది కాదండి. పాయింట్ అది కాదు.
నేను దేవుని పక్షంగా అడగట్లేదు. ఇప్పుడు దేవుడు మనుషులందరినీ ఈక్వల్ గా చూశాడు, మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. అది ఆయన గుణం, అది ఆయన గుణం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, దేవుడు మనల్ని సృజించాడు. అరే నువ్వు నా కొరకు మాత్రమే బ్రతకాలి, నాకు నచ్చినట్టుగా మాత్రమే బ్రతకాలి అని పెట్టాడు, కండిషన్ పెట్టాడు కదా మనందరికి. అవును. ఆ. ఇప్పుడు దేవుడు ఆ స్వార్థపరుడు ప్రశ్నకు అవుతాడా మాత్రమే కాదా? మనం సమాధానం ఇవ్వాలి. అవును. ఆయన ప్రేమలో స్వార్థం ఉందండి. ఆయనను మాత్రమే ప్రేమించాలనేది అది దేవుడు గనక ఖచ్చితంగా అది స్వార్థంతో కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి స్వార్థమే అది. అందులో ఏదో బానిసత్వాలకు సంబంధించినటువంటి స్వార్థం కాదు కాదు కాదు. గాని, ఎస్. అది ఓకే. దేవునికి సంబంధించినటువంటి గొప్ప మనసుతో కూడినటువంటి స్వార్థం అది. సరే, ఎస్. నేను ఇంకో ఎస్. రకం ఈ ప్రశ్న ఇంకొక రకంగా మార్చి అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఒక అన్యుణ్ణి, నేను రక్షించబడిన వ్యక్తిని. నాకు ఎలా ఉండాలంటే జవాబు చాలా లాజికల్ గా ఉండాలి, నమ్మేటట్టుగా ఉండాలి. నేను అడుగుతున్నాను, మీరేంటంటే ఎప్పుడు దేవుని కొరకు బ్రతకండి, దేవుని కొరకు బ్రతకండి అంటున్నారు. నాకు భార్య లేదా, పిల్లలు లేరా, నాకు తల్లిదండ్రులే నేను దైవంగా భావిస్తున్నాను, ఒక అన్యుణ్ణి. మీరు దేవుని నమ్ముకుంటే, ఇప్పుడు మీరు వచ్చి నాకు సువార్త చెప్పండి, ఏమన్నారంటే మీరు దేవుని కొరకు బ్రతకండి అని చెప్పారు. నేనన్నాను, అదెలా బ్రతుకుతామండి, నాకు భార్య పిల్లలు ఇచ్చారు, దేవుడు తల్లిదండ్రులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా నేను చూసుకోవాలి. అందరికంటే నేను దేవుని కొరకే బ్రతికినట్లయితే ఎలా అవుతది? సో అప్పుడు దేవుడు స్వార్థపరుడు కాదండి, మీ దేవుడు స్వార్థపరుడు అన్నట్టే కదా. అందరిని గాయపరిచి దేవుని కొరకే బ్రతుకుమంటున్నాడు అంటే దేవుడు స్వార్థపరుడు కదా అని నేను అడిగాను అనుకో, ఒక అన్యునిగా అడుగుతున్నాను. అప్పుడు నాకు ఎలా జవాబు చెప్తారు? అంటే ప్రాణం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి బతకమన్నది కూడా మరి ఆయన మన కృతజ్ఞత థ్యాంక్స్ చెప్పడమే కదండి. అంటే రుణపడి ఉండడమే కదా అది. స్వార్థం అఫ్ ఎట్లయితది? కోర్స్. అదే నేనంటే స్వార్థం ఎట్లయితది అనేది వాస్తవమే. అయితే నేనేమో నన్ను ఒప్పించాలంటున్నాను. మీరు ఒప్పించగలుగుతారా అలాగా? ఎలా ఇప్పుడు మనం ఒప్పించగలుగుతారు? మనం బ్రతికున్నామంటేనే, చెల్లిస్తున్నామంటేనే, సరే, ఇప్పుడు ఒక ఉనికి కలిగి ఉన్నామంటేనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీకు ఒక ఆ! ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీ కొడుకు, కూతురు ఉన్నాడు. హ్మ్. మీరు కన్నారు. మీరొచ్చి మీ పిల్లల దగ్గరికెళ్లి చెప్పండిప్పుడు. ఎళ్లి ఏమని చెప్పండి అంటే, "అరే నేను నిన్ను కన్నాను కాబట్టి, నువ్వు సచ్చేంత వరకు నా కొరకే బ్రతకాలని" చెప్పండి. అలా చెప్పి, మీరు స్వార్థపరులు కాదని ప్రూవ్ చేసుకోండి. అంటే జస్ట్ మనం కనడం అంటే వాస్తవికంగా శరీరరీతిగా మనం ఒక పాత్రగా వాడబడ్డం తప్ప, దాని జీవం మూలం మనం కాదు కదండీ. మనకు క్యారీ అహా! ఒక పాత్రగా నేను అవి అడగట్లేదండి. అలా ఇప్పుడు మీకు అధికారం ఉంటుంది కాబట్టి, అధికారంతో అలా చెప్పండి అంటున్నాను. అప్పుడు స్వార్థం అవుతదా? కాదా? అధికారం అని అంటే అడుగుతున్నాను. కృతజ్ఞతగా ఉంటారు తప్ప, మన కొరకే బతకడం కాదుగా. వాళ్ళకి కూడా మనలాగా జీవం ఉంది కాబట్టి, వాళ్ళు కూడా స్వేచ్ఛపరులుగా ఉండాలి. గానీ, మన కృతజ్ఞతగా ఉంటారు తప్ప, మన కోసం బతకడం అంటే అది కాదు కదా! మరి ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను దేవుని విషయంలో. దేవునికి దేవుడు నన్ను కృతజ్ఞతగా సృజించాడు ఉండంట. కాబట్టి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. కానీ ప్రతిదీ ఆయన కొరకే చేయాలంటే ఎలాగా? ఇప్పుడు మానవులేమో మనం జస్ట్ ఓన్లీ క్యారీగా వాడబడ్డం తప్ప, ఆయనేమో జీవానికే మూలం. అంటే సమస్తం భూమికి రావడం గాని, బతకడం కరెక్టే గాని, మీరన్నది. కానీ భూమికి ఇక్కడ మనకు కూడా భావబంధాలు ఎందుకు ఏర్పాటు చేశాడు? భార్య పిల్లల్నిచ్చాడు. ఇన్ని రిలేషన్‌షిప్స్ పెట్టాడు. ఇవన్నిటిని దాటుకొని ఆయన కొరకు మాత్రమే బ్రతకాలంటే మరి ప్రాక్టికల్ మీకైనా సాధ్యమైతుందా చెప్పండి పోనీ సరే. ఇవన్నీ కాదు. మీరు ఇవన్నీ చాలా చెప్తున్నారు సార్లు కదా! చాలా చాలా సార్లు తప్పిపోతున్నాం, పడిపోతున్నాం. అంత నమ్మకంగా ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు నిలబెడుతున్నాడుగా ఆత్మతో. ఆయన ఆత్మతో నుంచి మళ్ళీ ఆయన కొరకు సాక్షిగా వాడుకోవడానికి మనం లోబడినప్పుడు ఆయన నిలబెడతాడు. సరే. ఓకే అండి. థాంక్ యూ. టైమ్ అవుతుంది. మిమ్మల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదు. సో, మీకు లాజికల్‌గా నేను జవాబు చెప్పడానికి ట్రై చేస్తాను. మనం ఏంటి అంటే ఆయన స్వార్థపరుడు కాదు అని ఎలా ప్రూవ్ చేయాలి? ఇప్పుడు మీరు చెప్పినయేందంటే పర్వాలేదు. బట్ ఇంకా పర్ఫెక్ట్‌గా ఎలా చెప్పగలుగుతాం? సరే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నానిప్పుడు. మీ అందరికీ కేసీఆర్ దగ్గర నుండి ఒక లెటర్ లేదా ప్రధానమంత్రి పీఎం మోడీ దగ్గర నుండి ప్రధానమంత్రి దగ్గర మీ అందరికి ఒక లెటర్ వచ్చిందండి. లెటర్ తీయగానే ఏముంది అంటే మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఉన్న పొలంగా నా దగ్గరికొచ్చేయాలి. మిమ్మల్ని నా పర్సనల్ అసిస్టెంట్‌గా నాది పర్సనల్ సెక్రటరీగా మిమ్మల్ని అపాయింట్ చేసుకున్నాను. ఉన్న పలంగా వెంటనే రండి అనే లెటర్‌లో ఉందండి. మీరేం చేస్తారు? మీ రియాక్షన్ ఏంటి దానికి? ఎమ్మటే కారు కట్టించుకొని హ్మ్. అమ్మో! తొందర అసలు ఇక సీఎం ప్రధానమంత్రే పిలిచిండంటే ఇక ఆలోచించేది లేదండి. అట్లా ఉరికిపోతున్నారు. అట్లా ఉంది ఇప్పుడు ఓకే. ఆ మానవ హృదయం. మీరేం చేస్తారు? మీరైనా ఏం చేస్తారు? సరే ఇతరుల గురించి కాదు. మీ గురించి అడుగుతున్నా. మీరైతే ఎవరైనా ఆ! ఏం చేస్తారు మీరు? ఆనందిస్తారా? శుభ్రం బాధపడతారా? సంతోషిస్తాం.
బాధపడతారు ఎవరైనా? మీలో ఎవరైనా బాధపడతారా నిజంగా చెప్పండి? ఎగిరి గంతేసి కేకలు పెట్టి ఎవరైనా ఎగిరి గంతేసి కేకలు పెడతారు కదండి. అంతేగాని అంతేగాని లెటర్ తీసుకెళ్లి పక్క ఫ్రెండ్ కు చూసిన వారా ప్రధానమంత్రికి ఎంత గర్వము. ఇస్తే ప్రధానమంత్రి సీట్ ఇవ్వాలి కానీ నన్ను పిఏగా రమ్మంటుండే ఎవరు అన్నారు కదా. ఇంత గొప్ప సేవ అంటే ఇంత గొప్ప వ్యక్తి అంటే చూడండి, ప్రధానమంత్రి బలహీనుడు, ప్రధానమంత్రి మత సంబంధమైన వ్యక్తి, ప్రధానమంత్రి సమన్యాయం చేయట్లేదు ప్రజలకి. అంటే ప్రధానమంత్రిలో క్యారెక్టర్ విషయంలో కావచ్చు, రకరకాల వ్యక్తిత్వ విషయంలో వందల బలహీనతలు ఉన్నాయి. అవునా? అంటే ఇవన్నీ పక్కన పెట్టి, అన్ని బలహీనతలు ఉన్నప్పటికీ పక్కన పెట్టి ఆయన కొరకు మీరు జీవించాలని పరిగెత్తినప్పుడు, సంతోషించినప్పుడు, మరి ఏ లోపం లేనటువంటి దేవుడు కదా, నీతిలో లోపం లేదు, పరిశుద్ధత లోపం లేదు, ప్రపంచంలో మంచివాడు అంటే ఈ యూనివర్స్ అంతట్లో మంచివారు అంటే ఎవరు? దేవుడే. పరిశుద్ధుడు అంటే ఎవరు? దేవుడు. ఆయన లాంటి పరిశుద్ధులు లేడు, ఆయన లాంటి నీతిమంతులు లేడు, ఆయన న్యాయవంతులు లేడు, ఆయన లాంటి ఉన్నతుడనేవాడు ఏ వ్యక్తి లేడు ప్రపంచంలో. ఆ వ్యక్తి నన్ను రమ్మంటున్నాడు, నాకు తన కొరకు బ్రతుకుమంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? అంటే నేను ఒక అందరికంటే ప్రపంచంలో పరిశుద్ధుని కొరకు నేను జీవించడానికి నన్ను పిలిచాడు. ప్రపంచంలో అందరికంటే న్యాయవంతుని కొరకు, నీతిమంతుని కొరకు, మంచివాని కొరకు, ఒక కనికరం కలిగినటువంటి వ్యక్తి కొరకు, పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి కొరకు నన్ను జీవించమని పిలిచినప్పుడు అంటే నా స్థాయి ఏంటి అంటే అంత ఉన్నతమైనటువంటి దానికోసం నన్ను బ్రతుకమన్నప్పుడు అది నాకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అవుతుంది తప్పించి దేవునిలో అక్కడ ఏమాత్రం స్వార్థం ఉన్నట్టు కాదు. కానీ ఈ మానవునికి ఇక్కడ స్వార్థం ఉన్నా కూడా మనం ఎగిరి గంతేసినాం. కానీ చాలా మంది దేవుని కొరకు బ్రతకడంలో ఎగిరి గంతేయడం గంతులే లేకపోవడం విచారకరమైన విషయమే. సో నిజంగా వాస్తవానికి దేవుడు స్వార్థపరుడు ఎందుకు కాడు అనంటే ఎందుకు అనంటే నేను దేవుని వలన దేవుని కొరకు బ్రతుకుతున్నాను, ఆయన నన్ను అన్నిటికంటే ఉన్నతమైన దానికోసం జీవించమన్నాడు. ఒకవేళ నన్ను పిలుచుకొని ఇగో దేవదూతల కొరకు బ్రతుకమంటే నిజంగా దేవుడు స్వార్థపరుడు అయ్యేవాడు. లేకపోతే నన్ను పిలుచుకొని ఇంకొకరి కోసం బ్రతుకమంటే స్వార్థపరుడు అయ్యాడు. కానీ నేరుగా తన కొరికే బ్రతుకమంటున్నాడు కాబట్టి తనలాంటి మరొక ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి నా పిలుపు అందుకే ఉన్నతమైన పిలుపు. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి పిలుపు ఉన్నతమైన పిలుపు కాబట్టి దేవుళ్ళో నిజంగా ఎలాంటి స్వార్థం లేదండి. ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తం సమస్తము కలిగి ఉన్నవి, సమస్తము ఆయన నుండి ఉత్పన్నమవుతున్నాయి, మరియు ఆయన నుండి వచ్చినవి సమస్తమును ఆయన ద్వారా జీవిస్తున్నాయి, అన్నీ ఆయనలోనే కేంద్రీకృతమై ఆయనలోనే అంతమవును, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. నిజమే కదా. సో దేవుడు నన్ను అన్నిటికంటే గొప్పదాని కోసం సృష్టించాడు. దేవుడు అన్నిటికంటే ఉన్నతమైన దానికోసం బ్రతుకుమంటున్నాడు. ప్రపంచంలో యూనివర్స్ లోనే దేవుడు అన్ని లోకాల్లో నన్ను దేవుడు అన్నిటికంటే ఉన్నతమైన దాని కొరకు, అన్నిటికంటే గొప్పదాని కొరకు బ్రతుకుమని పిలిచాడు కాబట్టి ఆయనలో ఏమాత్రం స్వార్థం లేదండి. చిన్న ఇసుమంతా కూడా దాని స్వార్థం అన్నారు. ఒకవేళ స్వార్థపరుడైతే దేవుడు మనల్ని ఎక్కడో ఉంచేవాడు. అంతేగాని తనలాగా మారమని, తనలాగా జీవించమని, తనను పోలి నడుచుకోమని ఎప్పుడు కూడా చెప్పి ఉండకపోయేవాడు. అంటే యేసుక్రీస్తుకి ఎంత ఆధిక్యత ఉందో అదే స్థాయి ఆధిక్యతలోకి మనం మార్చబడటానికి దేవుడు మనకు కృప ఇచ్చాడు. ప్రియులన్న పిల్లల దేవుని పోలి నడుచుకునేటువంటి గొప్ప స్థానం మనకు అనుగ్రహింపజేశాడు. కాబట్టి ఖచ్చితంగా దేవునిలో ఇసుమంతమైన స్వార్థం లేదు అనేది మనం చూడవచ్చు. కాబట్టి దేవుడు స్వార్థపరుడు కాదు. మనం ఆయన మహిమ కొరకు సృజించబడ్డాం. ఆయన మహిమ కొరకు మాత్రమే జీవించాలనేది ఈ రెండవ లెసన్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో ఆయన మహిమపరచడం అంటే ఏంటో కూడా 4 సత్యముల ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్.